ఇంత పెద్ద ఆలోచన మీ ఓన్ డిసిషనా లేదంటే వెనక ఎవరు ఉండని నడిపిస్తున్నా అనుకోవచ్చా? వెనకాల ఇదే నిరుద్యోగుల గురించి ప్రముఖ ఒక 1 year 2 year బ్యాక్ ఇంకా కొంతమంది కూడా పోరాడడం జరిగింది. అదే బర్లక్క కావచ్చు, సోకాల్డ్ ఇంకోరు కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీని సెట్ చేసుకోవడానికి అనే విధంగా కొంచెం పోర్ట్రేషన్ అయితే అయింది. అది నిజమా కాదా? అది ఆ ప్రభావం ఏమన్నా ఆస్మా మీద పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఎక్కడైనా మరో బర్రెలక్క అని అంటే ఎందుకు అట్లా నాటుకుపోయిందో నాకైతే తెలియదు. మీరే ఆదరించిరు, ఇప్పుడు మీరే తిడుతున్నారు. ఆమె మీకు సపోర్ట్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరు కొమ్మక్కయి లేదంటే వీళ్ళు కొలబరేషన్ గా మాట్లాడుకునే చేస్తున్నారు. ఈమె మరో బర్లక్క 2 అనే విధంగా వాళ్ళు అనుకోవడంలో తప్పేముందని లేదు లేదు. బర్రెలక్క ప్రచారంలో అస్మా లేదు. కానీ ఆస్మా ప్రచారంలో బర్లక్క ఉంది కదా. ఎందుకుంది అంటే అన్నంత మాత్రాన నేనేమైనా మొత్తం అంతా దోచుకోవడానికి వస్తున్నానా? బర్లక్క విషయంలో ఎందుకు నెగిటివ్ అయిందని మీరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా కదన్నా, ఆమె ఉద్యమాలు వచ్చిన డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఇప్పుడు డబ్బులు సంపాదించని నాయకులు ఎవరున్నారు చెప్పండి నాకు. దాంట్లో భాగం బర్లక్క అనుకోవచ్చా? దాంట్లో భాగం బర్రెలక్క అనే విధంగా తీసుకుని ఆ ప్రభావం ఏదైతుందో ఆస్మా మీద చాలా గట్టిగా పడుతుంది అనేది బయట వినిపించేది. పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే కంపారిజన్ బర్లక్క అని చేసిన వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్లు వస్తలేవు అని మేము ఉద్యమాలు మొదలు పెట్టినామో ఫస్ట్ ఊర్లో స్టార్ట్ అయింది వ్యతిరేకత. ఊరు వెళ్ళినప్పుడు మా ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇల్లు కట్టించడం. ఎందుకు కట్టిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి మనమంతా మామూలు మనుషులమే, అందులో నేను ఒకదాన్ని. ఆయన పట్టించుకుంటాడో పట్టించుకోడో పక్కన పెడితే నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? ఇది వేరు జోనర్ కదా, ఇది జాబ్స్ కోసం కొట్లాడేది. ఈ ఉద్యమాలు వేరయ్యా, ఊర్లో వేరు, పరిస్థితులు వేరు. ఆడపిల్లలము మీరు మా ఇంటిని ఎట్లా క్యాన్సిల్ చేస్తారంటే వెనక నుంచి కొంతమంది నేర్పించి ముందుకు తోస్తా ఉన్నారు. ఈ నిరుద్యోగం అనేది అడ్డం పెట్టుకొని దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సలభాల కోసం కావచ్చు, దానికోసం అమ్మాయిని బలిపశువు చేస్తారు అనే విధంగా కొన్ని వినిపిస్తా ఉన్నాయి. ఏ విధంగా తీసుకొచ్చింది? ఇంకొకటి, ఒకవేళ వాళ్ళు చేస్తా అంటే కూడా ఆ విమర్శలన్నీ నేను వాస్తవానికి వచ్చినాయి, ఆఫర్స్ వచ్చినాయి, నేను కాదనట్లేదు, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అవి తీసుకుంటే నిరుద్యోగుల పరువుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్టే. 10 సంవత్సరాలు అక్కడ 2 వేసుకోవచ్చాము. అప్పుడు ఆస్మాకి దగ్గర 35 lakhs 40 lakhs ఒక ఆఫర్, 20 lakhs చిల్లర ఒక ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్కి ఎందుకు ఒప్పుకోలేదు? ప్రతిపక్షమేనా మీకు 30 లక్షలు ఇస్తా అన్న విషయం? ప్రతిపక్షం కాదు. నిరుద్యోగులు నీ వెనక ఉంటారనుకుంటున్నావా? ముందుకు నువ్వు వెనక జరిగి వెళ్ళిపోతారు అనుకుంటున్నావా? ఇదే ఆస్మా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఆమె కనీసం ఇల్లు కూడా తెచ్చుకోలేదు. ఈమె గెలిస్తే మాకు ఏం తెస్తుంది? నవీన్ యాదవ్ నుంచి మీకు ఏదో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విన్నా. నవీన్ యాదవ్ డైరెక్ట్ నవీన్ యాదవ్ కి ఆస్మా మీద అంత ఉందా, అంత ఫోకస్ ఉంది అనుకోవచ్చు? ఉండొచ్చు. ఇప్పుడు నా వల్ల పార్టీకి ఇలాంటి బురజల్లే ప్రయత్నం చేసి ఆస్మా గెలవాలనుకుంటుందని వెనక అనుకోకూడదు. నవీన్ యాదవ్ పేరు అడ్డం పెట్టుకొని. లేదు, నేనైతే అబద్ధాలు చెప్పదలుచు. అంటే ఓన్లీ ఆస్మా ఎమ్మెల్యే అయినంత మాత్రాన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఇప్పటివరకు ఎన్ని కేసులు అనుకోవచ్చు ఆస్మా మీద? హాయ్ హలో, వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. అండ్ మన ముందు ఆస్మా ఉన్నారు అండ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. అసలు అంటే ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే కొత్తగా అంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆస్మా. నమస్తే అన్న. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, సడన్గా టైం ఇచ్చినాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆస్మా అనాలా, మేడం అనాలా, చెల్లె అనాలా? చెల్లెనండి. ఓకే, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి అంటే మిమ్మల్ని కొంచెం గౌరవించే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కాబట్టి ఆస్మా గారు అని మాట్లాడదాం. ఓకే, ఆస్మా ఏంటి అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అది పైగా మళ్ళీ జూబ్లీహిల్స్ చాలా పెద్ద సంబంధించింది, ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద ఆలోచన మీ ఓన్ డిసిషనా లేదంటే వెనక ఎవరు ఉండని నడిపిస్తున్నా అనుకోవచ్చా? నా ఓన్ డిసిషన్ అని నేను అనను. వెనకాల నిరుద్యోగులు ఉన్నారు, అందరం నిర్ణయించుకొనే ఈ డిసిషన్ తీసుకున్నాము. కాకపోతే వాళ్ళందరూ ముందు నన్ను నిలబెట్టిరు. ఒక 6 నెలల నుంచి మేము అనుకుంటున్నదే, ఎప్పుడైతే ఉప ఎన్నికలు వస్తాయని తెలిసిందో, ప్రకటన వచ్చిందో, అప్పటి నుంచి మేము అనుకుంటున్నదే. అయితే మాకు 2 లక్షల ఉద్యోగాలు టార్గెట్. ఒక నిరుద్యోగిగా
చదువుకునేటప్పుడు ఉమ్, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఉమ్, ఉద్యమాలు చేసేటప్పుడు అవును. ఈ కేసులు పెట్టినప్పుడు ఉమ్, చాలా ఇబ్బంది పడ్డాము. ఓకే. కేసులు పెట్టినప్పుడు అనిపించింది ఉమ్, ఏం చేసినామని కేసులు పెట్టారు మా పైన, ఉమ్, మేము ఏం తప్పు చేసినాము, ఉమ్, ఏం మర్డర్లు చేసినామా, ఉమ్, ఇంకా మావోయిస్టులమా మేము, ఉమ్, ఎందుకు మా మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేసిరు అని చెప్పేసి చాలా ఆలోచించినాము. ఉమ్. అంటే మిమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూసిరు అనుకోవచ్చా? అవును, 100% చూసిరు. ఓకే. అట్లా చూసి అట్లా ట్రీట్ చేస్తున్నారు. ప్రివెంటివ్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఫుడ్ పెట్టకపోవడము, ఉమ్, అక్కడ వాష్రూమ్స్ లేకపోవడము. ఒక అమ్మాయి వాష్రూమ్ లేకపోతే ఎట్లా ఉంటది? ఓకే. ఎట్లా ఉంటది? ఎవరికి చెప్పుకోవాలి? మొత్తం జెంట్సే, ఉమ్, లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉండరు. అవునా? ఈవెన్ తీసుకెళ్లేటప్పుడు కూడా లేడీ కానిస్టేబుల్స్ ఉండరు, ఉమ్, జెంట్సే రూమ్ దగ్గరకు వస్తారు. ఎట్లా వస్తారు? వాష్రూమ్స్ దగ్గరికి? వాష్రూమ్ దగ్గరికి కాదు, ఇక్కడ మన ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు కదా, అవును. మన రూమ్ ఉంటది, నా రెంట్ రూమ్. అట్లా ఉండదు కదా, లేడీసే కానిస్టేబుల్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా. అదే కదా ఎక్కడ వ్యవస్థ ఇది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి, జెంట్సే ఉంటారు. ఓకే. వాళ్ళు అక్కడ దాకా వచ్చి తీసుకెళ్లడం. ఉమ్, ఉమ్, ఇప్పుడు మమ్మల్ని ఎట్లా ఉండనిస్తారు రెంట్ రూమ్ లో? అవును. మా సొంత ఇల్లు కాదు కదా, అవును. ఖాళీ చేయండి అన్నారు. ఈ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత చేసిన తప్పేంది, ఇలా ఖచ్చితంగా మేము ఏందో చూపించాలన్న ఒక కసి మా లోపల ఉండిపోయింది. ఓకే. బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. నోటిఫికేషన్స్ ఇస్తలేరు, నిరుద్యోగులంతా బాధపడుతున్నారు. ఆ లోపే వీళ్ళు ఎన్నికలు ఎన్నికలు అని చెప్పేసి ప్రకటనలు చేసుకుంటున్నారు. మా గురించి ఇంత కూడా చింతలేదు వీళ్ళకి. నిరుద్యోగుల వల్ల గెలిచినామనే చెప్పుకుంటున్నారు, కానీ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తలేరు. ఓకే. ఒక్క ఫ్రీ బస్ ఇచ్చి అన్ని ఇచ్చినట్టు, అన్ని ఫ్రీగా ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతా మాకు నచ్చాక మేమేమన్నామంటే, మీరు నోటిఫికేషన్లు ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము అప్లికేషన్లు పెట్టుకోవాలా. ఓకే. ఆ క్రమంలోనే మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీ హిల్స్ అనే కాదు, తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా మేము పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఒక మాట ఆస్మా, ఇక్కడ ఇదే నిరుద్యోగుల గురించి ప్రముఖ ఒక 1 year 2 year బ్యాక్ ఇంకా కొంతమంది కూడా పోరాడడం జరిగింది. అదే బర్లక్క కావచ్చు, సోకాల్డ్ ఇంకోరు కావచ్చు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, అంతకన్నా ముందు చాలా పాజిటివ్ ఉండేది అందరి మీద. అంటే నిరుద్యోగుల కోసము ఒక యువత అంటే మేలుకునే విధంగా చేస్తూ ఉన్నారు, లేదంటే ముందుకెళ్తా ఉన్నారు అనేది. ఎప్పుడైతే ప్రముఖ వ్యక్తులు ఎలక్షన్లో పోటీ చేశారో అప్పటి నుంచి ఏమైపోయిందంటే, ఏదో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, లేదంటే వీళ్ళ సలభాల కోసము, వీళ్ళ ఫ్యామిలీని సెట్ చేసుకోవడానికి అనే విధంగా కొంచెం పోర్ట్రేషన్ అయితే అయింది. అది నిజమా కాదా? అది అయింది. ఆ ప్రభావం ఏమన్నా ఆస్మా మీద పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు పడుతుంది, ఇప్పటికే పడుతూనే పడుతుంది. ఇప్పుడు ఎక్కడైనా అప్పడిగినా నువ్వు మరో బర్రెలక్క అవుతావు అనే మాట వినిపిస్తుంది ఇప్పటికీ. ఓకే. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా కామెంట్స్ వస్తాయి, మరో బర్రెలక్క, మరో బర్రెలక్క అని. అంటే ఎందుకు అట్లా నాటుకుపోయిందో నాకైతే తెలీదు. మీరే ఆదరించిరు, ఇప్పుడు మీరే తిడుతున్నారు. అది ఎందుకో కూడా కారణాలు నాకు తెలీదు, నాకు అర్థం కావట్లేదు. ఆమె చేసిన తప్పేందో కూడా నాకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే, ఆమె ఉద్యమాలు నిరుద్యోగుల తరపు నుంచి పోటీ చేసినప్పుడు ఉద్యమాలు కంటిన్యూ చేయాల్సింది, నిరుద్యోగుల నుంచి స్టాండ్ ఇప్పటికీ తీసుకోవాల్సింది. ఆమె ఒక లేడీ కాబట్టి పెళ్ళయింది, ఇప్పుడు పిల్లలు, ఒక కొన్ని కండిషన్స్ ఉంటాయి. అమ్మాయి జీవితం పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత చాలా మారుతుంది, అది గమనించాలి ఫస్ట్ అందరూ. ఆ క్రమంలోనే ఆమె లోపల మార్పు వచ్చిందేమో, నేనైతే అంతే అనుకుంటున్నా. లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? ఒకటి ఇంకోటి మీకు క్లారిటీ ఉంది అంటే, బయట వినిపిస్తుంది అని మీరు అంటున్నారు కదా, మరి ఆవిడ కూడా మీకు సపోర్ట్ చేయడం జరిగింది, అది కూడా కొంచెం మీ మీద ప్రభావం పడుతుంది అని అనుకోలేదా? అంటే ఎట్లా? అంటే ఆస్మా నిరుద్యోగుల కోసము పోటీ చేస్తుంది జూబ్లీహిల్స్ నుంచి అని ఒక వీడియో బయటికి రిలీజ్ అయింది. అంటే ఆమె మీకు సపోర్ట్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరు కొమ్మక్కయి, లేదంటే వీళ్ళు కొలబరేషన్ గా మాట్లాడుకునే చేస్తున్నారు, ఈమె మరో బర్లక్క 2 అనే విధంగా వాళ్ళు అనుకోవడంలో తప్పేముంది అని? లేదు లేదు, బర్రెలక్క ప్రచారంలో అస్మా లేదు, అస్మా లేదు. కానీ ఆస్మా ప్రచారంలో బర్లక్క ఉంది కదా. ఎందుకుంది అంటే, ఆమె ఆల్రెడీ నిరుద్యోగిగా పోటీ చేసింది కాబట్టి ఆమె కూడా ఒక నిరుద్యోగి, సపోర్ట్ చేయండి అని నాట్ ఓన్లీ బర్రెలక్క, చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించరు, వీడియోలు చేసిరు. కానీ ఒక బర్రెలక్కదే ఎందుకు ట్రోల్ చేస్తారు అంటే, ఆమె మీకు ఏం చేసిందో నాకు తెలీదు, మీరు ఆమెకి ఏం చేసిరో నాకు తెలీదు. బట్ ఒక మనిషి కోసం వీడియో చేస్తే అది నెగిటివ్ గా ఎందుకు తీసుకుంటున్నారు? ఏముంది దాంట్లో నెగిటివ్? ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి అని ఉంది అన్నంత మాత్రాన నేను ఏమైనా మొత్తం అంతా దోచుకోవడానికి వస్తున్నానా? మీరేమనుకుంటున్నారు? అంటే దోచుకోవడానికి బర్లక్క విషయంలో ఎందుకు నెగిటివ్ అయిందని మీరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా కదన్నా, ఆమె ఉద్యమాలు కంటిన్యూ చేయట్లేదు, అంతకు మించి వేరే ఏం లేదు. వచ్చిన డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఇప్పుడు డబ్బులు సంపాదించని నాయకులు ఎవరున్నారు చెప్పండి నాకు.
దాంట్లో భాగం బర్రెలకు అనుకోవచ్చా? అందరు అనుకుంటా దాంట్లో భాగం బర్రెలక్క బతకడానికి డబ్బు సంపాదించుకుందేమో, ఉమ్. కానీ ఆమె ఉద్యమాలు నిరుద్యోగుల నుంచి తీసుకున్న స్టాండ్ అది కంటిన్యూ చేయాల్సింది, కానీ చెయ్యట్లేదు. అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? కరెక్టే, అది రాంగు, తను చేసేది రాంగు. తనకు కూడా చెప్పినా, ఇప్పుడు మీడియా ముఖంగా కూడా చెప్తున్నా, నిరుద్యోగుల పక్షాన్ని నుంచి మనం వచ్చినప్పుడు అది చివరి దాకా మనం కొట్లాడేటట్టయితే తీసుకోవాలి, లేకపోతే నిరుద్యోగులు అన్న పదం మనం తీసుకోవద్దు, వాడొద్దు ఎక్కడ. అవును. అయితే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అంటే అమ్మాయికి మ్యారేజ్ అయింది కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లకి ఏ విధంగా ఉంటుంది, పెళ్లి కాకముందు కూడా ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి పోటీ చేయించింది ఇది. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఉన్నాడు. మేబీ అంటే దీన్ని జనాలు ఇప్పుడు తప్పుగా తీసుకుంటున్నారు, అంటే వేరే అబ్బాయిని ఎవరు సపోర్ట్ లేరు, అప్పుడు వేరే అబ్బాయి సపోర్ట్ చేసి ఆ అబ్బాయి ఏదో పక్కకి వెళ్ళిపోయినట్టు అది వేరు. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేసిన వెంకట్ అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయిని. కాబట్టి ఇప్పుడు కంటిన్యూషన్లు ఉన్నారు కాబట్టి ఆ ఇంటెన్షన్ తో జనాలు లేదు అప్పుడు కొద్ది రోజులు ఊపింది, వచ్చిన డబ్బులు తీసుకుంది, ఎవరికి ఏం చేయలేదు, ఎక్కడ సాయం చేయలేదు అనే విధంగా తీసుకుని ఆ ప్రభావం ఏదైతుందో ఆస్మా మీద చాలా గట్టిగా పడుతుంది అనేది బయట వినిపిస్తుంది. పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వీళ్ళు పెళ్ళైన తర్వాత ఉద్యమాలు తగ్గించారు, అదైతే వాస్తవం. టోటల్ శిరీష చేసింది తప్పు 100%, తను చేసింది 100% తప్పు. తను అట్లా నిరుద్యోగుల పట్ల స్టాండ్ తీసుకోకపోవడం, కంప్లీట్ గా పెళ్ళి అవ్వగానే బ్రేక్ వేయడం వల్ల ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నిజం చెప్పాలంటే తనకి నేను 100 సార్లు చెప్పిన, ఏమున్నా ఉద్యమాలున్నా నువ్వు నిరుద్యోగుల తరపు నుంచి నిలబడ్డావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావాలి అంటే. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చింది, పెళ్ళైన తర్వాతనే వచ్చింది, హస్బెండ్ తో కలిసి ఎక్కడ ముట్టాడు? అవును, టీజీపీఎస్సీ ముట్టేటప్పుడు గ్రూప్ చేయండి అన్నప్పుడు వచ్చింది. ఆమె మీద ఏదో కౌంటర్ వేస్తే వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిర్రు వినయ్ విప్లవ్ గాని వెంకటేష్ అన్న గాని వాళ్ళందరూ వచ్చిర్రు, ఆ రోజు వచ్చిర్రు. అది పెళ్ళైన తర్వాతనే వచ్చింది కదా. అంటే చెప్పే వాళ్ళు లేక కూడా కొంచెం ఇట్లా జరుగుతుంది, అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక. ఆ అమ్మాయి డిగ్రీ తర్వాత రాజకీయంలోకి అడుగు పెట్టింది కాబట్టి సరైన అవగాహన లేక ఇట్లా జరుగుతుంది, చెప్పేవాళ్ళు సరిగా లేక, గైడెన్స్ సరిగా లేదనుకో. అంటే గైడెన్స్ సరిగా లేదు. ఇంకొకటి మేము పీజీలు చేసి అలసిపోయి మేము వెయిట్ చేసి చాలా ఇదైనాం కాబట్టి ఆ నొప్పి మాకు తెలుసు. మేము ఉద్యోగాల కోసం అలసిపోయి సొలిసిపోయి ఉన్నాము, ఆ బాధ మాకు తెలుసు కాబట్టి మేము స్వచ్ఛందంగా కొట్లాడడానికి వస్తున్నాం. ఆ అమ్మాయి తెలియనిలో అనుకోకుండా రాజకీయ ప్రవేశం జరిగింది కాబట్టి చెప్పేవాళ్ళు లేకనే ఇట్లా జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్రస్తావనే ఫస్ట్ ఎందుకు ఎత్తినంటే బయట ఇదే డిస్కషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి క్లారిటీ ఉండాలి కాబట్టి ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. ఈ క్వశ్చన్ నాకు కూడా రేజ్ అవుతుంది కాబట్టి మీ మీడియా ముఖంగా నేను ఈ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఓకే, ఫైనల్ గా ఇక దాని నుంచి బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే మీరు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆడికే వచ్చిన. ఫైనల్ గా కంపారిజన్ బర్రెలక్క అని చేసిన వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆమె ఉద్యమాలు పెళ్ళవగానే ఆపేసింది, ఎందుకో నాకు తెలీదు. బట్ అస్మా మాత్రం ఆపదు, ప్రాణం పోయినా ఆపదు. ఖచ్చితంగా చివరి వరకు, తుది శ్వాస వరకు నిరుద్యోగుల కోసం కానీ, సమస్యల కోసం కానీ, ప్రజల పట్ల కానీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. సూపర్. ఓకే ఆస్మా ఇదంతా పక్కన పెడితే అసలు ఆస్మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి, అసలు ఆస్మా ఏంటి అసలు? అస్మా జీరో ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, అస్మా జీరో. ఇప్పుడు జీరోనా? ఫస్ట్ నుంచి కూడా జీరోనా? ఫస్ట్ నుంచి ఏం జీరో కాదు. ఫస్ట్ నుంచి మంచి కుటుంబం ఉంది, ఇంట్లో నాన్న గవర్నమెంట్ జాబ్, నాన్న బతుకున్నన్ని రోజులు చాలా మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న ఇల్లు ఎట్లా ఉంటది, చాలా హ్యాపీ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టు. అమ్మ నాన్న నేను చెల్లి మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాము. నాన్న ఎక్స్పైర్ అవ్వగానే అమ్మ. ఎక్కడ మీది? ఎక్కడ నెగటివ్? ఎక్కడ? పాలమూరు జిల్లా. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఎంతమంది మీరు? మీ డాడీకి ఎంతమంది? పొలాలు ఉన్నాయా మీకు? పొలాలు ఏం లేవు, చిన్న రూమ్ ఉంటది అంతే. ఆ రూమ్ కూడా నాన్న చనిపోయినప్పుడు లేదు. యాక్చువల్లీ ఇందిరమ్మ ఇల్లు అప్పుడు 2007లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయింది. అప్పుడు కట్టుకుందామని ప్లాన్ వేసినాము. సడన్ గా మా నాన్న హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. ఆ తర్వాత అమ్మకి అంత అవగాహన లేదు, మొత్తం బాల్య వివాహం అన్నట్టు. నాన్న చనిపోయేకి చిన్నగానే ఉంటది, చిన్న ఏజే ఉంటది అమ్మది కూడా. మేము ఇంకా చిన్నం, నేను 6th క్లాస్, చెల్లె 3rd క్లాస్. 2007లో నేను 6th, చెల్లె 3rd క్లాస్. మాకంత తెలీదు కూడా. అయితే ఇక ఆ తర్వాత అమ్మ భారం మొత్తం అమ్మ పైన పడ్డది. అమ్మ అసలు డాడీకి ఏమైందంటే ఏం కాలేదు, సడన్ గా రంజాన్ ఫెస్టివల్ రోజు నమాజ్ ఈద్గాలో చదువుకొని అక్కడ సమ్మర్ అన్నట్టు బాగా ఎండ, వాటర్ అందరిని అడిగిందంట. మేమైతే వెళ్ళలేదు గాని వాటర్ అడిగిందంట. ఎవరు వాటర్ ఇవ్వకపోయేసరికి మెల్లగా అక్కడ నుంచి ఊర్లోకి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిండు. వచ్చి మస్జిద్ లో, అక్కడనే ఫస్ట్ మస్జిదే వస్తుంది, ఆ మస్జిద్ లోనే పడుకొని అక్కడనే చనిపోయిండు. రంజాన్ రోజే చనిపోయిండు. అందుకే మా జీవితాల్లో రంజాన్ కూడా లేదు, రంజాన్ కూడా చేసుకోము మేము. ఆ తర్వాత అమ్మనే ఏం చేసేది? డాడీ ఏం చేసేవాడు? గవర్నమెంట్ జాబ్ అన్నారు.
ఎక్కడ? హై స్కూల్లో హై స్కూల్లో అటెండర్. ఓకే. గవర్నమెంట్ జాబే. ఓకే. చాలా సంవత్సరాలు చేసిరు. ఉమ్. ఆ తర్వాత అమ్మ ఆ జాబ్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంది, కానీ డాడీ జాబ్ ని. కేసీఆర్ గవర్నమెంట్ కారుణ్య నియామకాలు ఇవ్వలేదు, అవును. తీసేసారు కదా. ఉమ్. అట్లా ఆ జాబ్ కూడా రాలేదు. రాకపోయేసరికి అక్కడ టీచర్స్ ఇబ్బంది పడ్డారు. కంటిన్యూగా సేకుషన్ ఇక్కడ ఉండే అది ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే బాండింగ్ అట్లా ఉండిపోయింది స్కూల్ కి మా ఇంటికి. ఓకే. తర్వాత అమ్మ కంటిన్యూ చేసింది. ఉమ్. అంటే అక్కడ ఉండే టీచర్స్ తలా కొంత వాళ్ళే వేసుకొని చలో 200 వేసుకొని ఒక 1000 రూపాయలు ఇచ్చేది వాళ్ళే. నెలకి ఎవ్రీ మంత్ ఒక 5 మంది టీచర్స్ వాళ్ళే 1000 రూపాయలు ఇచ్చి, అప్పట్లో 1000 రూపాయలు అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. అవును, చాలా 10,000తో సమానం అప్పుడు. అందులో నేను ఇంటర్కి వచ్చేసరికి ఓకే అదే నడుస్తా వచ్చింది. అమ్మ కంటిన్యూ చేసింది. కంటిన్యూ చేసిన తర్వాత ఒక 15 years తర్వాత రెగ్యులరైజ్ చేద్దాం అన్నారు, కానీ చేయలేదు. ఫ్రీ సర్వీసే అయిపోయింది. ఒక 1000 రూపాయలతోటే 15 సంవత్సరాలు చేసింది అమ్మ డ్యూటీ. అందులో మళ్ళీ నేను ఇంటర్కి వచ్చేసరికి ఖర్చులు పెరిగినాయి. నేను 8th క్లాస్లోనే మిషన్ నేర్చుకున్నా. 8th క్లాస్లోనే ఇంటికి అమ్మకి కొంచెం సపోర్ట్ గా అట్లా ఉండేది నేను. ఆ తర్వాత అమ్మ 8th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఇల్లు ఒక రూమ్ కట్టుకున్నాం అన్నట్టు. గవర్నమెంట్ బిల్ తోటి ఒక 40,000 బిల్ వచ్చింది అప్పుడు. ఆ రూమ్ తోటి ఒక రూమ్ కట్టుకున్నాము. దురదృష్టవశాత్తు పైన స్లాబ్ వేసేటప్పుడు అది కట్టే స్లిప్ అయి జారిపోయింది. స్లిప్ అది చెత్త. స్లాబ్ జారిపోయింది. ఇక దిక్కులేక ఇక అదే ఇంట్లో ఉంటున్నాం ప్రజెంట్. అది ఇప్పటికీ కూడా వర్షం వచ్చినా, ఎక్కువ ఎండ కొట్టినా, ఎక్కువ చలి పెట్టినా ఆ ఇంట్లో డేంజరే మాకు. అట్లా ఉంటది ఇల్లు. ఓకే. ఆ తర్వాత చెత్త వేసేటప్పుడు ఏమంటే కట్టే స్లిప్ అవ్వడం వల్ల అమ్మ మీద చెత్త సిమెంట్ పడిపోయింది. నాన్న చనిపోయిన 1 monthకే అయ్యో పడిపోయింది. అసలు అప్పుడే అమ్మ కూడా చనిపోయేది, కానీ మా అదృష్టం బతికే ఉంది. మేము స్కూల్ నుంచి వచ్చే వరకు ఫుల్ బ్లడ్ ఇట్లా పోతూనే ఉంది బయటకి. అది చూసినాం వెళ్ళి. మాకేం తోచలేము, మేము చిన్న ఉన్నాం అప్పుడు 6th క్లాస్. మీకు అంటే చిన్నాన్న పెద్దనాన్న వీళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, వేరే ఊర్లో ఉంటారు. మా చిన్నాన్న మా బాబాయ్ వేరే ఊర్లో ఉంటారు. మా తాతయ్య నానమ్మ అప్పుడు ఉండేది. మా తాతయ్య ఉన్నారు ఇప్పటికీ, నానమ్మ చనిపోయారు. కానీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి అట్లా కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ బ్లీడింగ్ బాగా అవ్వడం వల్ల ఇక తర్వాత కంటిన్యూస్గా ఫిడ్స్ అమ్మ ఇంకా ఎటు వెళ్ళినా ఫిడ్స్ అన్నట్టు. ఇక 15 years అట్లే బతుకుంది, కొట్టుమిట్టాడుతూ మమ్మల్ని పెంచుకుంటూ. ఆ 1000 రూపీస్తోనే ఇంటర్కి వచ్చేసరికి మేము కూడా స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్ అయిపోయినా. అట్లా అమ్మకి హెల్ప్ఫుల్ గా ఉండేది. ఆ తర్వాత స్కూల్లోనే మళ్ళీ అదే స్కూల్లో వర్క్ చేస్తుంటే అమ్మ వాటర్ ట్యాంక్ దగ్గర ఫిడ్స్ వచ్చింది. అయ్యో, అక్కడనే జారి పడిపోయింది. ఈ పక్కటెంక స్పాట్ లోనే మొత్తం విరిగిపోయింది. అక్కడనే విరిగిపోయేసరికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి, మాకు తెలీదు ఏం చేయాలో తెలియదు, జస్ట్ జారి పడ్డదని మాకు చెప్పిరు. తీరా అక్కడ విరిగిందనే విషయం మీకు తెలియదు? నాకు తెలియదు అసలు. అయితే అమ్మ పాపం చాలా ఇబ్బంది పడ్డది 2 days. ఇక పక్కన ఉన్న వాళ్ళకి అందరికి చెప్తే వాళ్ళందరూ మళ్ళీ కట్లు కడతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మొత్తం ఎక్స్రే మొత్తం తీస్తే పక్కటెంక మొత్తం విరిగిపోయింది. నడవడం కష్టం ఇక అనేసరికి ఒక 2 years అట్లే మంచం పైనే బెడ్ రెస్ట్ ఇక మొత్తం A to Z చేసినాం మేమైతే, నేను మా చెల్లి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇవన్నీ కష్టాలు చూసుకుంటూ వస్తున్నారు కదా. అంటే నార్మల్ గా ఉండే అమ్మాయిలాగా అంటే మీకు అంటే జాబ్ కోసం పట్టుదలతోని ఇవన్నీ చేస్తా ఉన్నారా, లేదంటే ఇంకేమైనా మీ సలబోల కోసం అని చేస్తారు అనుకోవచ్చు? అంటే చిన్నప్పటి నుంచి ఫాదరు, మమ్మీకి హెల్త్ బాగాలేదు, రిచ్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, స్టిచ్చింగ్ చేసుకుంటా కాలం ఎల్లదీస్తా ఉన్నారు, అవునా? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మీ లైఫ్లో నాకు తెలిసి ఒక పూట కడుపు నిండా అన్నం తిని పడుకున్న సందర్భాలు కూడా కనిపించట్లేదు. ఏ విధంగా చూడొచ్చు ఇవన్నీ? ఏ విధంగా చూడొచ్చు అంటే, మీరు అంటారు స్వలాభం అంటారా, స్వలాభం ఏం లేదు దీంట్లో. స్వలాభం ఎట్లుంటే, స్వలాభమే కావాలనుకుంటే నేను ఫస్ట్ నుంచే కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేసినాము. ఏదో ఒక పోస్ట్ తీసుకొని మేము ఉండేటోళ్ళం. మా ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి బాగా హెల్ప్ చేసే ఇల్లు అన్నట్టు. మా ఇంటి పేరు ఎవరికైనా సర్నేమ్ ఉంటది కదా, మా ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఇల్లు అని పేరు ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఇల్లు అని పేరు ఉంటది. అంత సేవ చేసినాం కాంగ్రెస్ పార్టీకి మేము. ఎలక్షన్స్ అప్పుడు మా ఇంట్లోనే మొత్తం ఏదైనా సరే, వంట వార్పు ఏదైనా సరే మా ఇంట్లోనే. లిస్ట్ చింపడం, నేను ఏజెంట్ గా వెళ్ళడం. అమ్మాయిలు ఎవ్వరు కూడా డేట్ చేయరు, బట్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా నేను ఏజెంట్ గా వెళ్ళేది. అక్కడ ఊర్లో కూడా చాలా మెచ్చుకునేది నన్ను. మీ ప్రభుత్వమే కదా ఇప్పుడు ఉన్నది, అదే కదా బాధ, అదే బాధ. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్మాన్ పక్కన పెట్టారు అనుకోవచ్చా? 100%. ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టలేదు. ఇక్కడ పెద్దలది కూడా తప్పులేదు, నేను చెప్తున్నా కదా. ఎప్పుడైతే నోటిఫికేషన్లు వస్తలేవు అని మేము ఉద్యమాలు మొదలు పెట్టినామో ఫస్ట్ ఊర్లో స్టార్ట్ అయింది వ్యతిరేకత. ఊరు వెళ్ళినప్పుడు మా ప్లేస్ లో వేరే వాళ్ళకి ఇల్లు కట్టించడము,
ఎందుకు కట్టిస్తున్నారు అంటే వాళ్ళకి ఇల్లు కావాలి అంటే మా ఇల్లు పడిపోతుంది కదా, మేము ఎక్కడ ఉండాలి అని అంటే వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి శాంక్షన్ అయింది అంటే నాకు శాంక్షన్ అయింది కదా, నా ఇల్లు ఏది అని అంటే క్యాన్సిల్ చేసేసారు మా ఇల్లు. ఈగోలు పెట్టుకొని ఈగోస్ పెట్టుకొని. ఎందుకు అంటే నువ్వు అక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డికి లేని బాధ ఊర్లో ఉండే నీకెందుకు వస్తుంది? ఊర్లో నా సిచ్యువేషన్ నువ్వు చూస్తున్నావు, అయినా సరే నీకెందుకు అంత నొప్పి అవుతుంది? రేవంత్ రెడ్డికి మనం అంతా మామూలు మనుషులమే, అందులో నేను ఒకదాన్ని, ఆయన పట్టించుకుంటాడో పట్టించుకోడో పక్కన పెడితే నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? ఇది వేరు జోనర్ కదా, ఇది జాబ్స్ కోసం కొట్లాడేది. ఈ ఉద్యమాలు వేరయ్యా, ఊర్లో వేరు, పరిస్థితులు వేరు, ఆడపిల్లలము. మీరు మా ఇంటిని ఎట్లా క్యాన్సిల్ చేస్తారంటే కథం అన్ని, నాట్ ఓన్లీ ఇల్లనే కాదు, రేషన్ కార్డులో పేరు రాకుండా చేయడము, ఏదన్నా ఉంటే మొత్తము మాకు ఏం చెప్పకపోవడము, ఇట్లా బాగా డిస్టర్బ్ చేసిర్రు అన్నట్టు ఊర్లో. మా ప్లేస్లో వేరే వాళ్ళకి ఇల్లు ఎట్లా కడతారు? మా ఇంటికి దగ్గరలోనే బేస్మెంట్లోనే ఇల్లు మొత్తం ముగ్గేసేసారు. ఎందుకు అట్లా వేసారు అంటే అవును ఆ మనిషికి 600 గజాల ఇల్లు కావాలా, మనిషికి బెడ్రూమ్ అన్నీ కావాలంటే మరి ఇతరుల ఇల్లు కూలిపోవాలా? వానికి ఇల్లు కట్టడం కోసం మా ప్లేసే దౌర్జన్యం చేసి, అందుకే మళ్ళీ మేము హైదరాబాద్ నుంచి మీదేనా ప్లేస్? మాదే వెళ్ళి కొట్లాడినాం. అదే కదా, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు నేను బతికిపోయినా. పేపర్స్ ముందల పెట్టి నేను అడిగితే అప్పటిదాకా మా ఇంటి ముందు నుంచి వచ్చే కాంగ్రెస్ లీడర్స్ ఆ రోజు నాతో గొడవ పెట్టుకోవడానికి ఇంటి వెనకాల నుంచి వచ్చారు. వచ్చి అసలు నాకు అర్థం కాలేదు సీను, ఎందుకు వీళ్ళు ఇంత వ్యతిరేకంగా చేస్తున్నారంటే హైదరాబాద్లో నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు కాబట్టి ఇక్కడ వ్యతిరేకం. నాకు అసలు అప్పటిదాకా అర్థం కాలేదు, అంత మంచిగా ఉన్న మనుషులు ఏమైంది అని నాకు అర్థం కాలేదు. అట్లా అటాక్ చేసేసరికి ఇంకా బలంగా నిర్ణయించుకున్నా, ఇక్కడ జరిగే వాటికి మీరు అక్కడ నాకు ఎఫెక్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేను కూడా చూపిస్తా అని చెప్పేసి చెప్పిన. ఇవన్నీ జరిగేటప్పుడు ఆల్రెడీ జాబ్ ఇక్కడ నిరుద్యోగుల గురించి ఇక్కడ ఇట్లా కొట్లాడుతా ఉన్నావు, అక్కడ ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పుడన్నా ఫ్యామిలీ మీ మమ్మీ చెల్లె మీరు కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పుడు మాకు అసలు ఇల్లే లేదు. పక్కనే ఒక పడిపోయిన షెడ్ ఉంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఎస్సీలు వాళ్ళని అడుక్కొని రిక్వెస్ట్ చేసి, అప్పుడు మా దగ్గర చిల్లి గవ్వలేదు. మా నాన్న చనిపోగానే అందరు వదిలేసిపోయారు, ఎక్కటోళ్ళు అక్కడ వదిలేసిపోయారు, ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. మా అమ్మ అసలు 40 రోజులు తెల్లబట్ట కప్పుకొని కూర్చోవాలి అని అన్నా సరే మా అమ్మ మా కోసం అవన్నీ కట్టుబాట్లు చేసి మాకు తిండి పెట్టింది. అప్పుడు రేషన్ బియ్యమే, వేరే దొడ్డు బియ్యం వస్తుండే కదా, అవే బియ్యము. మా అమ్మమ్మ వచ్చింది అంతే తప్ప ఎవ్వరు కూడా మాకు హెల్ప్ చేయలేదు. మా అమ్మమ్మ వచ్చి మాకు నిలబడ్డది. ఆ తర్వాత అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత 40 days ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు, విధవా అని చెప్పేసి అదొకటి వేసిరు. అదొక సాంప్రదాయం ఉంది కదా, ఏలు ముట్టుకోవద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎవరికి మొహం చూయించొద్దు అని చెప్పేసి అదొకటి పెట్టిరు. కాబట్టి చాలా ఇబ్బంది పడ్డది మా అమ్మ. ఆ వర్షం పడితే ఎట్లుంటుండే అంటే మా పక్కన మేము ఉన్నది ఆల్రెడీ పడిపోయిన ఇల్లే, ఆ రేకుల షెడ్ ఉంటే దాంట్లో సామాన్ పెట్టుకుని ఇట్లా ఉండేది ఒక కట్ట పైన. వర్షం పడితే మొత్తం మట్టి ఇట్లా పడేది, పాత ఇల్లు మొత్తం మా మీద పడేది పడుకున్నప్పుడు. మా అమ్మ ఇట్లా మొత్తం తన కొంగు ఇట్లా కప్పుకోవడానికి కూడా ఉండకపోయేది, తన కొంగు ఇట్లా కప్పి పడుకోబెట్టేది. ఇప్పటికీ నీ లైఫ్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇప్పటికీ ఏదన్నా విషయం తలుసుకుంటే కళ్ళల్లో వెళ్ళొచ్చే సందర్భం ఏదో? చాలా సార్లు వస్తుంది. ఎందుకంటే అదే సిచ్యువేషన్, అంత కష్టపడి పెంచితే వీళ్ళు అనుకుంటారు ఏదో భయం లేక బయటికి వస్తుంది, తల్లిదండ్రులు ఉంటే బయటికి రాకపోవేమో అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఉంటే ఇంకా ఎక్కువ వద్దు. నేను అంటే మీ ముస్లిం కమ్యూనిటీలో ఆడపిల్లలకు బయటికి రావడం అనేది బాగా చాలా రేర్ కాబట్టి ఆడపిల్లల్ని బయటికి రావద్దని అనరు, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ ఉండాలని చెప్తారు. నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నావా లేదా అది అడుగుతారు. అట్లా అంటే నన్ను ఎవరు రానియకపోదు, ఈ పాటికే సంపేద్దురు కదా. అవి కూడా వస్తున్నట్టున్నాయి కదా. అవి కూడా ఎక్కువేం రావట్లేదు, అసలు ఎవ్వరు ఏం అనట్లేదు. నిజం చెప్పాలంటే ఏమంటారు, నువ్వు వెళ్తున్నావు కరెక్ట్ వేలో వెళ్ళు, సపోర్టే చేస్తున్నారు. మోస్ట్లీ 90% సపోర్టే చేస్తున్నారు. నేను ఒక వీడియో చూసిన ఆస్మాన్, ఇది మీ తాత సంథింగ్ ఏదో సమాధుల దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చినావు, అమ్మా నాన్న సమాధుల దగ్గరికి వెళ్ళి మాకు ఎవరు లేరు, మీ తాత దగ్గరికి వెళ్ళి ఏదో చేసినావు, నాకు అంత ఐడియా లేదు, చూసినది మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి. ఎందుకు అంత ఎమోషనల్ గా ఏడవాల్సినంత ఎందుకు అనిపించింది? అంటే ఎవరు లేరన్న ఫీలింగా? అంటే ఏమనిపించింది అంటే ఇక్కడ అందరూ నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడము, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో తీసుకోవడం అట్లా చేస్తున్నారు అన్నట్టు. అయితే మేమేం చేయాలి అసలు మాకు అర్థం కావట్లేదు కదా. మీరు కనీసం అక్కడ గోరీల దగ్గర కూడా ఓడడానికి ఉండదు కదా, ఉండదు ఆడపిల్లలు. అది కొందరు అబ్జెక్షన్ చెప్తున్నారు, కొందరు వెళ్ళాలని చెప్తున్నారు. నేను పెట్టిన తర్వాత ఎవరు రూల్స్ ఏంది నువ్వు వెళ్ళు అని, కొందరు వెళ్ళాల్సింది ఉంటే
మా అమ్మ ఆఖరి చూపుకైనా నేను అక్కడికే వెళ్ళేది కదా, రానివ్వరు అట్లా వాస్తవానికి. ఓకే. అయితే నేను కొద్దిగా దూరంలోనే ఉండి వీడియో చేసిన అన్నట్టు బాధ అవును. అనిపించి. అవును. ఎందుకంటే కనీసం ఒకవేళ అబ్బాయినైతే బాగుండు, అక్కడ దాకా వెళ్తుంటే కదా, అమ్మాయినైనందుకు ఇట్లా ఉండాల్సి వచ్చింది అని బాధ అనిపించింది, అందుకే ఏడ్చినారు. ఓకే. ఇలాంటి సందర్భంలో నీకు మమ్మీ డాడీ ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటారు ఎక్కువ మేజర్గా? ఎలాంటి సందర్భంలో అంటే ఇలాంటి ఇప్పుడు ఈ టైంలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ ఫైట్కి, ఉద్యమాలకి, పోరాటానికి చాలా సంతోషించేది వాళ్ళు ఉంటే. అంతేనా? చాలా అసలు నా లోపల ఇంత ధైర్యం నింపిందే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఉంటే నిజంగా వీళ్ళని బయటికి రానియకపోదా అంత లేదు, ఖచ్చితంగా చాలా ఎదుర్కొని నువ్వు చదువుకోవాలి, నువ్వు ఉద్యోగం కొట్టాలి అని చెప్పేసి మా అమ్మ ఆ సిచ్యువేషన్ చూసింది కాబట్టి. మా నాన్న కూడా అంతే, మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి మా నాన్న. ఎందుకంటే తను కూడా ఒక జాబర్ కాబట్టి తెలుసు తనకి. ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఎవరిని చెల్లె మీరు అంతే? తాతయ్య ఉన్నారా? తాతయ్య ఉన్నారు. ఓకే. ఎట్లా అంటే అన్నీ ఉన్న వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా చాలా భయపడతా ఉంటారు. ఆస్మకి ఇంత ధైర్యం ఏంటి? వెనక నుంచి కొంతమంది నేర్పించి ముందుకు తోస్తా ఉన్నారు. ఈ నిరుద్యోగం అనేది అడ్డం పెట్టుకొని, దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సలహాల కోసం కావచ్చు, దానికోసం అమ్మాయిని బలిపశువు చేస్తారు అనే విధంగా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? నన్ను ఎవరైతే వెనకాల పుషప్ చేయట్లేదు. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళు చేస్తా అంటే కూడా ఆ విమర్శలన్నీ నేను, వాళ్ళు ఏవేవైతే ఆఫర్స్ పెట్టినా నేను రిజెక్టే చేసిన. నాకు ఏదో అవసరం లేదు, నేను ఖాళీ నడకనైనా చేస్తా అని చెప్పేసి చెప్పిన. ఇప్పటికీ నాకు సాయం చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఒకటి నిరుద్యోగులు, బయట మీలాంటి వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా కాదు. ఓకే. ఏ పార్టీ కూడా కాదు. ఓకే. నేను చెప్తున్నా కదా, దర్జాగా చెప్తున్నా, అసలు ఏ పార్టీ నుంచి కూడా నేను సపోర్ట్ తీసుకోవట్లేదు. వాస్తవానికి వచ్చినాయి ఆఫర్స్, వచ్చినాయి, నేను కాదనట్లేదు, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అవి తీసుకుంటే నిరుద్యోగుల పరువుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్టే. నేను 10 సంవత్సరాలు అక్కడ, అప్పుడు వేసుకోవచ్చు, దర్జాగా వేసుకోవచ్చు. నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది ఓపెన్ గా నేను దగ్గరుండి చూశాను కాబట్టి బర్రెలక్కది కూడా ప్రచారం మేమే ఫస్ట్ కాబట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, డబ్బుల విషయంలో బర్రెలకు మైనస్ అయింది. అవును అవును, ఆ డబ్బుల విషయంలో మరి ఎందుకు? నేను చాలా మంది మీడియా వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా బర్రెలక్కకి చేసినప్పుడే మేము బిస్కెట్ అయిపోయినాం, నువ్వు కూడా అట్లే చేస్తావేమో అన్నారు. అప్పుడు నాకు బాధ అనిపించింది, అరే అసలు ఏంది ఇంత నిజాయితీగా వచ్చి కొట్లాడుతుంటే నమ్మలేని పరిస్థితి. అసలు చూడాలి కదా వాస్తవాలు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాడుతున్నారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, పెద్ద పనే కాదు మీకు తెలుసుకోవాలంటే. బర్రెలక్కకి ఫస్ట్ పోయింది 1960 ఫస్ట్ నుంచి పబ్లిక్ బైట్స్ ఇవన్నీ తీసుకొచ్చింది మేమే. బట్ అదే అంటే నేను ఇక్కడ ఆస్మాను నేను కంపారిజన్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఉద్యమాలలో ఆస్మా ఉంది కాబట్టి ఓకే నిజాయితీగా వెళ్తుందన్న ఇంటెన్షన్ తోనే లేదు. అంటే బయట ఉన్న టాక్ మాత్రమే అడుగుతున్నాను తప్ప మేము ఆ ఇంటెన్షన్ అయితే లేదు. మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నా, చేసినా నేను ఒప్పుకోను. ఓకే. ఆమె జీవితం ఆమెది, నా జీవితం నాది. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనా? కాదు. ఇద్దరు నాయకులైనంత మాత్రాన ఇద్దరి ఎజెండా ఒకటేనా? వాళ్ళిద్దరు మనస్తత్వాలు ఒకటేనా? వాళ్ళు ఎవరి మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప వాళ్ళు ఒకటే అంటే పెద్ద పెద్ద లీడర్లను వదిలిపెట్టి, దోపిడీ చేసేటోళ్ళను వదిలిపెట్టి, రౌడీజం దర్జాలు చేసేటోళ్ళను వదిలిపెట్టి మాలాంటి మామూలు మనుషులని ఎందుకు మీరు నిందిస్తున్నారు? ఓకే. ఆస్మాకి దగ్గర 35 lakhs 40 lakhs ఒక ఆఫర్, 20 lakhs చిల్లర ఒక ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్కి ఎందుకు ఒప్పుకోలేదు? నాకు డబ్బు అంటే పెద్ద వచ్చిన విషయం నిజమా కాదా? వచ్చింది కానీ డబ్బు అంటే అవసరానికి తగ్గట్టు ఉంటే చాలు, దానికి మించి తీసుకొని ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకునే కంటే నాకు అవసరం లేదనిపించింది. మాకు సౌకర్యాలు కల్పించడానికి కొంతమంది బిజినెస్ మ్యాన్లు కానీ స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు కానీ ఉన్నారు. ఇలాంటి ప్రతిపక్షం వాళ్ళతోటి కానీ అవసరమే లేదు మాకు. ప్రతిపక్షమేనా మీకు 30 లక్షలు ఇస్తా అన్న విషయం? ప్రతిపక్షం కాదు, మిత్రపక్షమే. మిత్రపక్షం ఎందుకు సైడ్ అయిపోమని ఇస్తానరా 20 లక్షలు ఎందుకు పోటీ చేయమని ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే క్యాచ్ చేసుకుంటారు మన సిచ్యువేషన్ ని. చదువుకోవడానికే కదా ఇబ్బంది, ఊర్లో అప్పు చేసి చదువుకుంటున్నావు, చదువుకో, మంచిగా ఉండు, మంచిగా బతుకు, నీకు ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఇల్లు కట్టుకో, అది కూడా వచ్చింది మర్చిపోయినా, మీకు ఇల్లు ఇప్పుడు శాంక్షన్ చేస్తాము అంటే. నేను కొట్లాడనప్పుడు, నేను సిన్సియర్గా చదువుకున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ? అప్పు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? పేరెంట్స్ లేని వాళ్ళు అంతా అప్పులు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు?
మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మాకు ఈ పరిస్థితి రాదు, మీ మీద ఇట్లా తిరగబడే అవసరము రాదు. అవును. ఈ రోజు తిరగబడేటప్పుడు మీరు ఈ ఆఫర్స్ అన్ని మా కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు వీటికి లొంగి నేను నిరుద్యోగుల పరువుని మీ కాళ్ళ దగ్గర నేను పెట్టలేను. ఓకే. ఇప్పుడు నాకు ఇల్లు పడిపోతే పడిపోని, ఎట్లాగో నేను ఇక్కడ రెంట్కే ఉంటున్నా, నా తిప్పలేదో నేను పడతా, ఇంకో 4-5 లక్షలు అప్పు అవుతుందేమో, అయితే కానీ ఫ్యూచర్లో తెరుస్తా, నాకు అప్పిచ్చే వాళ్ళు నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మా ఊరు వాళ్ళు ఇస్తారు. మీ బాధ ఏంది? మీరు ఇచ్చే డబ్బులు నేను ఏం చేయాలి? ఫస్ట్ ఓకే. ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలా? ఇల్లు కట్టుకొని నేను బ్లేమ్ అవ్వాలా? పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకొని నేను బ్లేమ్ అవ్వాలా? ఏం చేయాలి మీరు ఇచ్చే డబ్బుతో? నేను ఏమన్నారు అట్లా అంటే? అసలు ఆ చెడ్డ పేరు తెచ్చుకునే కంటే ఇంత విషం తాగి చావడం మేలు. ఆ చెడ్డ పేరు మాత్రం వద్దు. సూపర్. అంతే కదా. ఇప్పుడు ఆ డబ్బుల కోసమే అయితే నేను ఉద్యమాలు చేసే మొదటి క్రమంలోనే నాకు వచ్చేవి. ఎక్కడ కూడా నేను అడగలేదు, ఏ లీడర్ దగ్గర కూడా నేను తీసుకోలేదు. నేను నా పరిస్థితి చెప్తున్నా. ఎవరో స్టేజ్ పెట్టి ఎవరో మైక్ పెడితే ఆ మైకుని పోయి నేను యూజ్ చేసుకున్నా. ఎవరో మా నిరుద్యోగులే, వాళ్ళే పాపం కష్టపడి ధర్నాలు పెట్టి అన్ని పెడితే వాళ్ళు మైక్ ఇస్తే నేను దాన్ని యూజ్ చేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నిరుద్యోగులు ఇంత జరిగినా నేను ఇప్పుడు, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆస్మా అయితేనే కరెక్ట్, ఈ పర్సన్ అయితే కరెక్ట్ అనే ఇంటెన్షన్ తోనే వాళ్ళ ఓన్ డబ్బులు పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా నేను నిలబెడతా ఉన్నారు. ఇంకోటి ఆస్మా గుర్తిది. మీరు ఒకటి, ఈ ఇంటర్వ్యూ అనేది మీకు అంటే అందరు చెప్తా ఉంటారులే అనే విధంగా కాకుండా ఏదైతే ఉందో టార్చ్ లైట్ చూడండి. ఈ టార్చ్ లైట్ని గుర్తు పెట్టుకోండి. గుద్దితే టార్చ్ లైటు ఎక్కడ లైట్ వెలగాలి అక్కడ వెలగాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే ఇంటర్వ్యూ కాదు. అంటే అరే ఛానళ్ళు డబ్బులు తీసుకొని సపోర్ట్ చేస్తున్నాయని, ఆమెనే అప్పులలో ఉంది. ఓకేనా? కొంచెం అర్థం చేయండి. ఎందుకంటే ఒకసారి నిరుద్యోగులు ఒకసారి గెలిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు సపోర్ట్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే అందరు ఒకేలా ఉండరు. ఆస్మా అన్నట్టుగా ఆమె అన్నది కదా, అలాంటి డబ్బు తీసుకొని అలాంటిది చేసే బదులు ఇంత పురుగుల మందు తీసుకొని చేసుకోవడం బెటర్ అని. ఆ మాట ఎవరు అన్నారు? ఇంకోటి ఏంటంటే ఆస్మాన్ ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం, చాలా స్ట్రాంగ్గా చాలా నీట్ అండ్ క్లీన్గా మాట్లాడే విధానం కానీ అది కానీ, చాలామంది బెదిరించే ప్రయత్నాలు చేసినా లేదంటే డబ్బులకు లొంగబెట్టాలన్న ప్రయత్నాలు చేసినా ఆమె సలోబోల కోసం చేసినట్టు ఇక్కడ అనిపించట్లేదు. నా వెనక నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇక్కడ కష్టపడాలి లేదంటే ఫైట్ చేయాలి, గెలవాలనే తపనతో వెళ్తా ఉన్నది. దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఆ మొక్కతి ఇప్పుడు ఎందుకంటే ఉన్నమ్మాయి కాదు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ప్రతి ఒక్కరం సాయం చేస్తేనే సపోర్ట్ చేస్తేనే ముందుకెళ్తుంది. గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. దీన్ని వేరే విధంగా తీసుకుంటే మేము ఏం చేయలేము. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే ఛాయో సిగరెటో ఇంకోటో ఖరాబ్ చేస్తారు. 15 రూపాయలు సిగరెట్కి, ఛాయ్ తాగితే 10 రూపాయలు. ఒక రోజు ఆ మార్నింగ్ మనం టీ తాగలేదు అనుకుంటే ఆమెకు ఈ దీంట్లో మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? ఇంకోటి ఆస్మా, ఒక మాట, ఇది కొంచెం నీకు మనసు నొప్పియవచ్చు. ఇప్పటి వరకు ప్రచారం స్టార్ట్ చేయలేదు నాకు తెలిసి. నిన్న చేసిరా? ఓకే. నిరుద్యోగులు నీ వెనక ఉంటారనుకుంటున్నావా, ముందుకు నువ్వు వెనక జరిగి వెళ్ళిపోతారు అనుకుంటున్నావా? మంచి క్వశ్చన్. నిన్న అసలు ప్రచారంలో నేను లేను. నిరుద్యోగులే వెళ్ళి, సూపర్, నిరుద్యోగులే వెళ్ళి, మా దగ్గర డబ్బులు లేవు కదా, వీడియో కూడా ఉంటది మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను. డబ్బులు లేకపోతే ఈ టార్చ్ లైట్ బ్యాటరీ లైట్ ది జిరాక్స్ తీసుకొని 2 రూపీస్కి ఒక జిరాక్స్ తీసుకొని ఒక 5 జిరాక్సులు తీసుకున్నారు. 5 జిరాక్సులు అంటే 10 రూపాయలు. ఈ ఫామ్ ఆయిల్, ఈ గోల్డ్ డ్రాప్ ఆయిల్ అట్టలు ఉంటాయి కదా, వాటికి పిన్స్ కొట్టేసి మొత్తం వాళ్ళే ప్రచారం చేశారు. ప్రచారం చేసి నాకు ఫోన్ చేశారు, మేము ఇక్కడ ఉన్నాము నువ్వు రా అని. నిరుద్యోగులే. సూపర్. బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఆస్మకి ఇదే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున అంటే నిరుద్యోగులు వన్ సైడ్ వార్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అసెంబ్లీకి కావచ్చు, ఇంకా సోకాల్డ్ కావచ్చు, సోకాల్డ్ తక్కువ అంచనా వేసే వాళ్ళకు తెలవాలనేదే ఇంటెన్షన్. ఇక్కడ నేను ఆస్మాన్ హైలైట్ చేయట్లేదు, నిరుద్యోగులు. అసలు గొప్ప మాట ఇది. అంటే ఆస్మా లేకుండా కూడా వెళ్ళి డబ్బులు లేకపోయినా ఇందాక అట్టలు కొట్టుకొని మరి చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ అన్న. ఆస్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక చెల్లెగా ఒక అన్నగా అనుకో, మీ ధైర్యానికి మీ పట్టుదలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. ఎందుకంటే మేము ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి మేము ఏం చేయలేకపోతున్నాం. మీలాంటి ఆడపిల్లలు ఇలా ముందుకొచ్చి నిరుద్యోగుల గురించి కొట్లాడడం అనేది చాలా గొప్ప విషయం, ఎవరేమనుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు అన్న మాట నాకు బాగా అనిపించింది. ఒకప్పుడు నాకు ఇల్లు ఇవ్వమంటే ఇయ్యని వాళ్ళు, నాకు ఏది చేయని వాళ్ళు, ఈరోజు నేను ఇక్కడ కొట్లాడుతున్నా అని
ఇక్కడ నేను నామినేషన్ వేసినా అని నాకు 20 లక్షలు 30 లక్షలు అన్నప్పుడు ఆ విషయం మీద నిలబడ్డప్పుడు చూడు నువ్వు ఒక మాట అన్నది నాకు భలే అనిపించింది. నేను ఆ డబ్బు తీసుకునే బదులు నేను ఇంత విషం పోసుకోవడం బెటర్ అనేది భలే అనిపించింది. ఇదే మాట మీద నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నా. 100కి 200% నీ వెనక కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఉంటామని మాట ఇస్తున్నా. థ్యాంక్ ఈ యూ. ఇంటర్వ్యూలో మాట ఇవ్వడం అని కాదు, మేము నిలబడితే ఎట్లుంటుందో కొంతమందికి తెలుసు. బట్ ఆ విషయంలో మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే మంచి జరగాలని ఇంటెన్షన్తోనే హెల్ప్ చేస్తాం ఎవరమైనా సరే. అంటే ఈ విషయంలో ఎక్కడ ఆస్మా వెనకడుగు వేయకూడదు, ఈ టార్చ్ లైట్ ఎప్పుడు వెలిగేలాగానే ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఓపెన్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఈ టార్చ్ లైట్ గుర్తు ఎవరిది అన్నప్పుడు నిరుద్యోగులది, జాబులు లేని వాళ్ళది, వాళ్ళ కోసం కొట్లాడుతున్న ఒక ఆస్మాదని గుర్తు పెట్టుకోండి మీరు. ఆస్మాకి ఏ పార్టీ అంటే మీకు పోటీ అనుకుంటున్నారు? అసలు గెలుస్తానే నమ్మకం ఉందా? 100% ఉంది. గెలుస్తానే నమ్మకం అయితే 100% ఉంది. అసలు ఏ పార్టీ పోటే కాదు నాకైతే. ఎందుకంటే అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. మూడో పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ 2 పార్టీలు కూడా ఒకరినొకరు విమర్శించుకోవడమే సరిపోయింది. ఆ నామినేషన్ రోజు కూడా వీళ్ళని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం, వాళ్ళని వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడం, వీళ్ళ మధ్యలో మా ఇండిపెండెంట్ మొత్తం బయటపడిపోయారు. ఓకే, అట్లా అయిపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రచారంలో కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నన్ను ఏమైనా చేస్తే నేను ఇది చేస్తాను ఈయన. అక్కడనేమో అసలు సెంటిమెంట్ అక్కడ అట్లెట్లా ఒక మహిళను పట్టుకొని అట్లా అంటావా అని అక్కడ అంటే ఇతను ఇక్కడ ఈమెని వీళ్ళు తిట్టుకోవడమే సరిపోయింది. మీరిద్దరు అట్లే బ్రహ్మాండంగా తిట్టుకోరి, మేము ఇట్లే ప్రచారం చేస్తాం రేపటి నుంచి. ఓకే, ఏ విధంగా ఉంది సపోర్ట్ బాగుంది. ఎందుకంటే మేము వెళ్తున్నప్పుడు అమ్మో వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అని చెప్పేసి దగ్గరికే రానివ్వట్లే జనాలు. పార్టీల పర్సన్స్ అనుకుంటున్నారు మమ్మల్ని. కాదు మేము నిరుద్యోగులము, ఇట్లా వచ్చినాము, ఇక్కడ మేము నామినేషన్ వేసినాము, మీ సమస్యలు కూడా చూస్తున్నాము, మీ సమస్యలు చూస్తుంటే మా సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడు వింటున్నారు. ఓకే, ఇప్పుడు ఆస్మా ఓన్లీ నిరుద్యోగుల కోసమే పోటీ చేస్తుందా, లేదంటే అందరికి న్యాయం చేయాలనే ఇంటెన్షన్ ఉందా? మొదలైతే నిరుద్యోగుల నుంచి జరిగింది, ఇక చివరి వరకు అయితే అన్ని సమస్యల పైన కొట్లాడతాం. ఇది ఒక్కటే ఈ ఒక్క సంకల్పం పెట్టుకొని వెళ్తే ఓట్లు పడాయి కదా, మరి ఓన్లీ నిరుద్యోగులే మాత్రమే మీకు ఓట్లు వేస్తారు, మరి మిగతా వాళ్ళు? నేను అదే చెప్తున్నా, మనకి అడుగు ఎక్కడి నుంచి పడ్డదంటే నిరుద్యోగుల సమస్యల నుంచి. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగే కాదు, ఆ ఇంట్లో రైతు, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలు అమలయ్యే మనుషులు ఉంటారు. ఆ మనుషులందరూ కూడా మాకు ఇంపార్టెంటే. ఓకే, ఆ మనుషులందరూ మాకు ఇంపార్టెంటే. వాళ్ళ సమస్యల పట్ల కూడా మేము కొట్లాడతాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ముస్లిం మైనారిటీ డిక్లరేషన్ కానీ, అలాగే ఖబ్రస్థాన్ నిర్మాణం గురించి కేటాయించిన స్థలం గురించి కానీ, అక్కడ ఉన్న సమస్యలు ఇవన్నీ. ఆ సమస్యల పైన కూడా మేము కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇదే ఆస్మా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఆమె కనీసం ఇల్లు కూడా తెచ్చుకోలేదు. ఈమె గెలిస్తే మాకు ఏం తెస్తుంది? ఇల్లు కూడా తెచ్చుకోలేదు కాబట్టి కొట్లాడుతుంది. నేను రివర్స్ అయ్యి కొట్లాడుతున్నా, ప్రతీకారం తీసుకుంటున్నా. ఇప్పుడు ఇల్లు ఇచ్చింటే ఏ బాధ ఉండకపోవేమో, అప్పుడు అన్ని నాకు నష్టం చేసిరు కాబట్టి ఈ రోజు ఈ ఉద్యమం బయటపడిపోయింది. ఓకే, 100% నిరుద్యోగులు ఎండింగ్ వరకు నీకు ఓటింగ్ అయ్యేదాకా నీ అనుకుంటారు అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఉంటారు. అసలు నాకు సంబంధం లేకుండానే వాళ్ళే పోయి ప్రచారం స్టార్ట్ చేసిరు. ఇప్పుడు చివరి దాకా కూడా వాళ్ళే ఉంటారు. ఓకే, నవీన్ యాదవ్ నుంచి మీకు ఏదో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విన్నాం, ఎంతవరకు కరెక్ట్? నవీన్ యాదవ్ డైరెక్ట్ గా చేయలేదు, ఇండైరెక్ట్ గా నవీన్ యాదవ్ మనుషులు చేసిన అనుకోవచ్చా? అంతే ఉండొచ్చు. అయితే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ అవతల తెలుసని నేను అనుకోవట్లే, కావాలని వీళ్ళే నన్ను భయపెట్టే ప్రయత్నం చేసిండొచ్చు కదా. ఏమన్నారు ఫోన్ చేసి? నవీన్ యాదవ్ ఇట్లా నిన్ను చంపడానికి 8 మందిని పెట్టిండు, నువ్వు ప్రచారం మోగానే నిన్ను వేసేస్తారు అన్నారు. నవీన్ యాదవ్కి ఆస్మా మీద అంత ఉందా, అంత ఫోకస్ ఉంది అనుకోవచ్చా? ఉండొచ్చు. ఇప్పుడు నా వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు, చంపిన అడిగే దిక్కు లేదు అనుకున్నప్పుడు చెప్పలేం, ఉండొచ్చు. ఇలాంటి బురజల్లే ప్రయత్నం చేసి ఆస్మా గెలవాలనుకుంటుందని ఎందుకు అనుకోకూడదు? నవీన్ యాదవ్ పేరు అడ్డం పెట్టుకొని? లేదు, నేనైతే అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. నాకైతే ఫోన్ కాల్ వచ్చింది, అది వాస్తవమే, ఇది చెప్పడము వాస్తవమే. కానీ నవీన్ యాదవ్ నాకు డైరెక్ట్ చేయలేదు, నేను అది కూడా చెప్తున్నా, వాస్తవాలే చెప్తున్నా. నాకు నవీన్ యాదవ్ డైరెక్ట్ చేసిందని చెప్తే అది మీరు నమ్మకపోవచ్చు, అవతలకు మీరు చెప్తుండొచ్చు. కానీ నవీన్ యాదవ్ నాకు చేయలేదు, ఎవరో చేసి, 3వ వ్యక్తి చేసి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా భయపడకపోయేసరికి రెండోసారి కూడా మళ్ళీ కాల్ వచ్చింది, మీరు ఎంఐఎం చెప్పేసి మేము బ్లేమ్ చేస్తామని చెప్పారు. నా తోటి తిరిగే నిరుద్యోగులకు కూడా ఫోన్ కాల్స్ చేసిర్రు. మరి నేనంత అబద్ధం చెప్తా, నా తోటి తిరిగే వాళ్ళు? అసలు జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు కదా.
ఎంఐఎం ఈయనకే సపోర్ట్ చేస్తున్నారు కదా, మా ఓట్లు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు కదా వాళ్ళు. ఓకే, అదే మిమ్మల్ని ఆ విధంగా పోర్ట్రేషన్ చేసి గెలవకుండా చేస్తామంటున్నారా? అది ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈమె ఎంఐఎం అని చేయడం వల్ల ఏంటంటే ఓహో కాంగ్రెస్ పార్టీ ఈమె నిలబెట్టింది అన్నట్టు. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నట్టు మా వెనకాల బీఆర్ఎస్ అంటారు, కాంగ్రెస్ అంటారు, నవీన్ యాదవ్ ఫోన్ అంటారు, నవీన్ యాదవ్ 20 లక్షలు ఇచ్చిందంటారు. ఎవరు ఇచ్చినట్టు, ఎవరు వెనకాల ఉన్నట్టు, ఎందుకు పోయిన రోజులు ఈ నిందలేస్తారు మీరు? అంటే టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎవరు? మీరు. నేను అదే చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? 10 సంవత్సరాలు వాళ్ళ వల్ల నేను నష్టపోయినా, నేను ఎందుకు సపోర్ట్ చేస్తా వాళ్ళకి? టీఆర్ఎస్ వల్ల 10 సంవత్సరాలు నష్టపోయారు. 100% నేను అప్పుడు రన్నింగ్ లో చదువుకుంటూ ఉన్నా, కానీ నేను చూసిన సీనియర్స్ చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఓకే, అప్పుడు పేపర్లు పల్లి బఠానీలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు. ఓకే, రెండు ప్రభుత్వాలు పరిపాలన చేసింది మీరు చూసి రాస్మా. అవును అవునా? అవును. రెండిట్లల్లో మీకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని మాత్రమే గెలిచారు అనేది బయట ఉన్న కొంతవరకు సమాచారం. అవునా? 100%. కానీ అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏం జరగలేదనే మీ ఇంటెన్షన్. అవునా? ఇప్పుడు ఆస్మా వచ్చిన తర్వాత ఇవి అన్నిట్లకు న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకోవాలి? ఆస్మా కూడా అమ్ముడు పోతుందని కావచ్చు, లేదంటే ఏదో గెలిచేదాకా ఏదో ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, ఇంట్లోకి వచ్చేదాకా ఏదో లింగము, ఇంట్లోకి వచ్చిన తర్వాత రామలింగం అనే విధంగా. ఈ విధంగా ఏదని ఎందుకు అనుకోవాలి? నేను ఏ పార్టీ మనిషిని కాదు కాబట్టి, నాకు ఏ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి, నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నా కాబట్టి. ఇంకొకటి, మీరు అమ్ముడు వైరు అంటే ఇప్పటికే అమ్ముడు వైరు నేను అనట్లేదు, అదే బయట అంటే కొంతమంది బయట అనుకుంటున్నారు కదా. అమ్ముడు బయట వేరే లెక్క ఉంటుండే, నేను కూడా మొత్తం అన్ని బంద్ చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నా పని నేను చేసుకున్నాను. రూప్ కార్లు ఎక్కేసి బయటకి నిజంగా అమ్ముడు పోతే బయటకు వచ్చి నేను మాట్లాడలేను, నాకు అది భయం ఉంటది. నేను తప్పు చేస్తే నేను మాట్లాడలేను, గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, ఇప్పుడు మనము టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అవును. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అందుకే వీళ్ళు ఏమైపోతుందంటే నిరుద్యోగులు అంటే ఒక చులకన భవనం అయిపోయింది ప్రభుత్వాలకి. వీళ్ళు ఏం చేస్తారులే, 4 సంవత్సరాలు చదువుతారు, ఇచ్చిన హామీలకి వీళ్ళు లొంగిపోయి, వీళ్ళు మోసపోయి, వీళ్ళు అదే ఆ భ్రమలో ఉండిపోయి మేము ఉద్యోగాలు ఇస్తామంటే ఇంకా అట్లే కూర్చొని చైర్లకు అతుకుపోయి చదువుకుంటా వీళ్ళు 4 సంవత్సరాలు అట్లే కూర్చుంటారు. చివరి క్షణంలో మనం నోటిఫికేషన్ ఏదో ఒకటి ముక్కుముడి వేసేద్దాము, మూతి దుడుద్దాం అన్నట్టు ఉంటారు. ఆ క్రమంలో ఏమైతుందంటే వీళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అది మా మీదనే డిపెండ్ అయి ఉంటది మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు 4 సంవత్సరాలు మమ్మల్ని ఆడుకుంటారు కదా, ఒక్కరోజు మేము ఆడుకుంటాం ఆ రోజు ఓటు ఉన్న రోజు. ఓకే, ఇదే ఆస్మా కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి వన్ సైడ్ కాంగ్రెసే నేను చెప్తున్నా కదా. టిఆర్ఎస్ కాదు, నేను టిఆర్ఎస్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కాదు, ఖచ్చితంగా కాంగ్రెసే. నాతోటి తిరిగిన నిరుద్యోగులు కూడా కాంగ్రెసే, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాళ్ళే. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ నిరసన తెలిపినాం. క్యాంపస్ నుంచి 100 మెంబర్స్ ముషిరాబాద్ వెళ్ళినాము, ముషిరాబాద్ వెళ్ళి అక్కడ ప్రచారం చేసినాం. అమ్మాయిలం కాబట్టి దగ్గరుండే ఏరియాలు చూసుకోవాలని ఇట్లా చూసుకున్నాము. అబ్బాయిలందరూ బస్సు యాత్రలు చేసిరు, ఒక్కో టైప్ లో ప్రచారం చేసినాము. మీరు ఎట్లా అంటారు కాంగ్రెస్ పార్టీ కాదని? ఒక 1 year తర్వాత కూడా మేమేం అంటే నిరుద్యోగులకు అన్నం పెడతారేమో అనుకుంటే సున్నం పెట్టిరు అనుకోవచ్చు. అంతే, 3 నామాలు పెట్టేసిరు మాకు, పెట్టేసిరు. అందుకే ఇప్పుడు మా 3వ కన్ను చూడండి మీరు, గట్టిగా దిగిరు అనుకోవచ్చు. గట్టిగానే దిగినాం 100%. విమర్శలు వస్తాయి, ఎందుకంటే ముందు అంటే ఓన్లీ ఆస్మా ఎమ్మెల్యే అయినంత మాత్రాన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయంటారా? 100% వస్తాయి. అసెంబ్లీలో ఇప్పటి వరకు మా గురించి మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు? నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళి అక్కడ మాట్లాడతా కదా, మాట్లాడే ప్రయత్నం చేస్తా కదా. నేను ప్రయత్నం చేస్తారా? మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా, అవకాశం కల్పించుకొని మాట్లాడతా. రేపు పొద్దున గెలిచిన తర్వాత ఆస్మా ఇంటికి రావాలంటే 6 నెలలు పడుతుందేమో. ఎందుకు పడుతుంది ఏమో, గట్లనే బిజీ ఉంది అక్క, మరి అక్కనికి ఎంతమంది పిఏలు ఉంటారో మరి అట్లా అంటున్నా. ఇప్పుడు ఒకరు ఎమ్మెల్యే అయిన తర్వాత కలవడానికి చాలా మంది ఉంటారు, సమస్యలు వినే వాళ్ళు ఉంటే వరుస పెట్టి అందరు చెప్పడానికి వస్తూ ఉంటారు. లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయితే అవుతుంది 100%. నీకు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్లలో ఆల్రెడీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మీకు ఓట్లు వేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్ని పార్టీల పాలన అయితే చూసిండ్రు, ఒక్కసారి ఆస్మా పాలన చూడండి. స్వతంత్ర అభ్యర్థికి నేను చెప్తున్నా కదా, అసలు మా రేషన్ కార్డు కూడా వెలవెలబోతుంది కుటుంబం లేక. దయచేసి అవకాశం ఇస్తే మీ ఇంట్లోనే నేను వచ్చి ఉంటా, రోజు ఒకరింట్లో, మీరే మా కుటుంబం అనుకుంటా. నేను మా చెల్లి వచ్చి మీ ఇంట్లోనే ఉంటాం.
ఏ కుటుంబం లేదు మీతో కాబట్టి. ఏ కుటుంబం లేదు కాబట్టి మీ కుటుంబమే నా కుటుంబం అనుకుంటా. ప్రతిరోజు వచ్చి ఒకరింట్లో ఉండే ప్రయత్నం చేస్తాం, నేను నా చెల్లి ఇద్దరం కూడా. జూబ్లీస్ అనేది పెద్ద పెద్ద అవును. ఏరియా కాబట్టి అవును. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసింది ఆస్మా? చేసిన. ఏమేమి ఉన్నాయి అక్కడ? అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్. విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అవును. విద్య, వైద్యం. అవును. అక్కడ వైద్యం కూడా సరిగ్గా లేదు. ఉమ్. మొత్తం క్లినిక్స్ పెట్టుకున్నారు. ఉమ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఏమన్నా ఎమర్జెన్సీ అయితే గాంధీ లేదా ఉస్మానియాకి వెళ్తారు. అవును, ఉస్మానియా. 4 లక్షల దాకా ఓటర్లున్న ఒక పెద్ద నియోజకవర్గంలో ఉమ్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం ఏంది? ఉమ్. 4 లక్షల ఓటర్లు మొత్తం ధనికులేనా? మొత్తం ధనికులేనా? కాదు. 10 మంది ధనికులు ఉంటే 100 మంది పేదలు ఉన్నారు అక్కడ. ఓకే. మీరు చెప్పుకోవడానికి జూబ్లీస్ పెద్దది. అదే అద్దాల మేడ అని చెప్పుకుంటారు, కానీ అక్కడ ఏముండదు. ఉమ్. ఏముండదు, మొత్తం బస్తీల బతుకులు. ఓకే. మనము ర్యాపిడో అయితే బైకే బుక్ చేసుకోవాలి, ఆటో బుక్ చేసుకున్నా, కార్ బుక్ చేసుకున్నా అక్కడ సంజలాలకు పోలేము. ఉమ్. మెట్రో ఉంది కాబట్టి మెట్రో కిందనే దిగిపోవాలి, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అట్లా ఉంటది పరిస్థితి. రోడ్ల మీద మేడలు, లోపలికి వెళ్తే గోడలు కూడా లేవు. మొత్తం హైడ్రా మొత్తం కూల్ చేసిర్రు. ఉమ్. ఇక రాగానే నెక్స్ట్ వీళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక్క బుల్డోజరే వచ్చింది, అప్పుడు ఇంకా 2-3 బుల్డోజర్లు దిగుతాయి. ఏది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100% హైడ్రాలో ఇంకా అక్రమాలు చాలా జరుగుతాయి. ఓకే. మీకు తెలిసి అంటే ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వింటా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా చేయలేదు. ఒక బస్సు తప్ప 2,500 రూపాయలు ఇవ్వలేదు, పింఛన్లు సరిగ్గా ఇవ్వలేదు, ఇంకోటి రైతు బంధు ఇవ్వట్లేదు, బతుకమ్మ చీరలు కూడా గతి లేవని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 100% వీళ్ళు నిజం చెప్తున్నా, బతుకమ్మ చీరలు ఇవ్వలేదు కానీ ప్రైవేట్ శారీ సెంటర్స్ కి వెళ్ళి వీళ్ళే స్వయంగా ఎమ్మెల్సీలు, మంత్రులు పోయి ఓపెనింగ్ చేసి వస్తారు. బతుకమ్మ చీరలా? బతుకమ్మ చీరలు కాదు, ప్రైవేట్ శారీ సెంటర్స్. ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తారు, షాప్ ఓపెనింగ్స్ చేసి వస్తారు. అంటే మీకు అంటే ప్రైవేట్ రంగం మీద అంత శ్రద్ధ ఉంది అంటే మీకు అక్కడ ఇన్కమ్ వస్తుందనా, లేకపోతే ఒక రోజు ప్రమోట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయనా? అంటే నిరుపేదలు ఆ ఒక్క చీర మీద కూడా పండగ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మంచో చెడో బతుకమ్మ చీరలు అంటే వేచి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా వేచి చూస్తాను, ఎందుకంటే కనీసం ఇట్లాంటి మెత్తలన్నా కుట్టుకుంటాను. నిజం, మీరు నమ్మరు. నేను అసలు మెత్తలు కుట్టి అమ్మేది అన్నట్టు, నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా. అవునా? మెత్తలు కుట్టి అమ్మేది అన్నట్టు, అట్లా కూడా యూజ్ చేసుకునేది. ఏది పనికిరాంది ఏది ఉండదు, ప్రతిదీ పనికొచ్చే వస్తువే ప్రపంచంలో. అలాంటి పిల్లోస్ అయినా అవుతాయి కదా. అవును. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవక ముందు మీకు చాలా హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరికి ఉద్యోగాలే రాలేదా? మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవ్వరికి రాలేదు. వాళ్ళు ఇచ్చింది అపాయింట్మెంట్స్ మాత్రమే. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు అపాయింట్మెంట్స్ ఇచ్చేసారు, అదైతే జరిగింది. ఓకే. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన, బిఆర్ఎస్ పాలనలో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? అమ్మో, 2 అన్యాయమే, ఏది బెటర్ కాదు. అందుకే కొత్తదనాన్ని కోరుకుంటున్నాం. ఓకే. మళ్ళీ జూబ్లీస్ లో గెలిస్తే మీరు అన్నట్టుగానే మళ్ళీ బుల్డోజర్లు దిగొచ్చా? ఖచ్చితంగా బుల్డోజర్లు దిగుతాయి. అందుకే నేను బుల్డోజర్ వద్దు, కార్ వద్దు, కొత్తదనాన్ని తీసుకురండి. కమలం ఎట్లాగో వాడిపోయింది, నడుచుకుంటూ పోయినా టార్చ్ లైట్ తో పోదామంటావా? అంతే, వెలుగులో పోదాం. చీకట్లు కమ్ముకున్నాయి జూబ్లీ హిల్స్ లో, మన బ్యాటరీ తోటి వెలుతురు వేసుకొని వెళ్ళిపోదాం. కారు చీకట్లు కమ్ముకున్న జూబ్లీ హిల్స్ లో మన బ్యాటరీ లైట్ తో వెలుతురు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో వెలుతురు ఖచ్చితంగా తీసుకొస్తా. అంటే ఒక డౌట్ అనేది ఉంటది, ఇప్పుడు నేను ఓటేయాలన్నా, ఇప్పుడు నవీన్ యాదవ్ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె నిలబెట్టిరు, ఒక సింపతి అనేది క్రియేట్ చేస్తున్నారు. ఏడవడమా ఇంకోట పక్కన పెడితే, ఎవడే నిన్ను ఆపేదన్నా పండా పెడతాం అని అమ్మతోడు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ల లాగా కూడా వస్తా ఉన్నారు. ఎందుకంటే పలుకుబడిన ఫ్యామిలీస్ కాబట్టి బాగా ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఇవాళ రేపు ఓటు రౌడీ ఫ్యామిలీలోనండి, పలుకుబడిన ఫ్యామిలీలు కాదు, రౌడీ ఫ్యామిలీలు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. 100% కనిపిస్తుంది కదా. మొత్తము ప్రొడ్యూసర్లని, సినిమా హీరోలని బెదిరించి వీడియోలు చేసుకుంటారు, బెదిరించి భయపెట్టి వసూలు చేసుకుంటున్నారు ప్రచారాలకు డబ్బులు కావాలని. నేనన్నమాట కాదు, పేపర్ స్టేట్మెంట్లే వస్తున్నాయి. 10 కోట్లు కావాలి ప్రచారాలకి, ఈ ఎలక్షన్స్కి అంత కావాలి ఇంత కావాలని బెదిరించి డబ్బులు తీసుకొస్తున్నారు. వాళ్ళని హీరోలను భయపెట్టి వీడియోస్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులకి జీవనాధారం లేకుండా చేశారు. ట్రాన్స్జెండర్లను కూడా నెలకు 50,000 బెదిరిస్తున్నారని. మరి ఇవన్నీ ఎక్కడ మనం పుట్టిస్తున్నామా? ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి సమస్యలు పుట్టిస్తున్నానా నేను? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నవే నేను మాట్లాడుతున్నా, కొత్తగా నేనేం మాట్లాడట్లే.
ఓకే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకంటే మేము 100% చదువుకున్న వాళ్ళం బెటర్ కదా. మీరు పోయి ఇంకో సీటు పెరుగుతుందేమో కాంగ్రెస్లో గెలిస్తే, బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ఒక సీటు పెరుగుతుందేమో. ఏం లాభం? ఏం లాభం? ఓకే. ఏమన్నా ఉపయోగం ఉందా? ఇంకొక 2 సంవత్సరాలు అదే జీవనం గడపాల్సి వస్తుంది జూబ్లీ హిల్స్ ప్రజలకి. నేను అదే చెప్తున్నా. అంటే కొన్ని వీడియో టైం కూడా తక్కువ ఉంది కదన్న. అవును. ఈ 2 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చి చూడండి. 2 ఇయర్సే తెలుస్తుంది కదా. 2 సంవత్సరాలు ఏమో గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలకి అమ్ముడు పోదని ఎందుకు అనుకోవాలి ఆస్మా? అస్సలు అమ్ముడు గెలిచిన వెంటనే గుంజుకుంటారు కదా, ఇవాళ రేపు జరుగుతూ ఉంటాయి కదా. ఆ విధంగా ఆస్మాన్ కూడా గుంజుతారు. నిరుద్యోగులకు మళ్ళీ అన్యాయం జరుగుతుందేమో అని కూడా ఒక వర్షన్, అంటే అవుతుంది అని అనట్లేదు, ఇట్లా కూడా ఆలోచించాలి కదా. నేను చెప్తున్నా కదా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పులు చేసి చదువుకునేటప్పుడు సాయం చేయండి అన్నప్పుడు ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు కొత్తగా ఆస్మా గెలిచిన తర్వాత అందరు వస్తారు, నాకు తెలుసు. ఇప్పుడు ఆస్మాకి అందరు సాయం చేయడానికి వస్తున్నారు కదా. మరి ఇప్పుడు అందరు వస్తారు, ఎందుకంటే ఉద్యమాలు చేస్తుంది, పేరు వచ్చింది కాబట్టి అందరు వస్తారు. నాకు అవసరం లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రాని లీడర్లు ఇప్పుడు వచ్చినా నాకు అవసరం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు జియో 46 సంథింగ్ ఏదో జరుగుతూ ఉన్నది. దేంట్లో మీరు నిజంగా చెప్తున్నారు, దేంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక్క ఉద్యోగం రాలేదు ఎవరికి? ఇప్పుడు జియో 46 వల్ల SIPC ఆస్పిరెంట్స్, పోలీస్ అభ్యర్థులు నష్టపోతున్నారు. 29 జీవో వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు నష్టపోతున్నారు. 108 జీవో వల్ల DSC అభ్యర్థులు నష్టపోతున్నారు. 81 జీవో వల్ల గురుకుల అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇన్ని జీవోలు ఏముందో తెలుసా కనీసం నాయకులకి? నిన్ను ఎందుకు పంపించాలి చట్టసభల కంటే గిందుకే పంపించాలి. నిరుద్యోగం ఉంటే కూడా ఆ బాధలు బయటకు వస్తాయి అనేది ఒకటి అనుకోవచ్చు. 100%. ఇప్పుడు మేమైతే ప్రజల బాధలు ఒకవేళ హాస్పిటల్స్ గురించి అయినా అర్థం చేసుకోగలము, రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా మేము అర్థం చేసుకోగలము. విద్యా వైద్యం కూడు గూడు కంపల్సరీ మనిషికి బతకడానికి, ఇవన్నీ ప్రాథమికం. మరి ఇలాంటప్పుడు ఇవన్నీ తెలిసిన మమ్మల్ని అసెంబ్లీలో పంపిస్తారా? నరుకుతా, సంపుతా, పొడుస్తా, నేను లేకుండా చేస్తా, రౌడీజాలు చేసేటోళ్ళని అసెంబ్లీకి పంపిస్తారా? లేకపోతే మేము అప్పుడు అది చేసినాం, ఇప్పుడు ఇది చేసినాం అని చంద్రబాబు ఉన్నప్పుడు మహిళను అది చేస్తారా? ఇంకొక పార్టీ మేము అది చేసినాం, ఇది చేసినాం, ఇప్పుడు ఇది చేస్తాం అని ప్రగల్భాలు 10 సంవత్సరాలు మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ప్రగల్భాలు పలకటోళ్ళని గెలిపిస్తారా? మరి ఇంత జరుగుతుంది కదా ఆస్మా, ఇంత కొట్లాడుకుంటూ ఇంతమంది నిరుద్యోగులు, మీకు తెలిసి ఎన్ని వందల మంది ఉన్నారు నిరుద్యోగులు? 33 లక్షల మంది ఉన్నారు. మరి 33 లక్షల మందిలో 20 లక్షల మంది అన్న ఆస్మా సైడ్ ఉండాలి కదా. మరి వెనక ఆస్మా వెనక ఎవరు కనిపించట్లేదు? అందరు ఉన్నారు, అందరూ కనిపించరు కెమెరాల ముందు. కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇంట్లో. అందరూ నా తల్లిదండ్రులు లెక్క నువ్వు ఏదంటే అది చేయి, మేమున్నాం వెనకాలని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉండరు. కొంతమంది భయం కూడా పడతారు. అంటే తల్లిదండ్రులేని ఆస్మా గుండె ధైర్యంతో ముందుకెళ్తుంటే అన్ని ఉన్నోళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకటి ఉంటది, మా పిల్లల్ని కూడా అస్మ లెక్క పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఆ నిందలు అస్మ భరిస్తుంది, మా పిల్లలు భరించలేరేమో. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి అనుకోవచ్చు ఆస్మా మీద? 2 ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయి. ఏ విషయంలో పెట్టారు? పబ్లిక్ న్యూసెన్స్. రేవంత్ రెడ్డి క్యాంపస్కి వస్తున్నారు అని చెప్పి, నేను అగైన్స్ట్ గా స్లోగన్స్ ఇచ్చిన అని చెప్పి, నేను BRSV స్టూడెంట్ అని చెప్పి పెట్టిరు. ఓకే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కళ్ళు రీసెకట్లు అయినాయి అనుకోవచ్చా, లేదంటే BRS లో ఉన్న వాళ్ళకు ఏమైనా కళ్ళు మూసుకుపోయినాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఆస్మా అనే పర్సన్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్టుగా ఉంది, వాళ్ళకే సపోర్టుగా ప్రతి దాంట్లో ముందుకెళ్ళింది కదా. ఎందుకు ఇప్పుడు ఆస్మా ఎందుకు కళ్ళకు కనిపించట్లేదు? అంటే ప్రతి దాంట్లో చిన్న చిన్న ఆటలలో ఆస్మా తిరిగేటప్పుడు ఇప్పుడు ఓన్లీ జియో అంటే నిరుద్యోగుల గురించి కొట్లాడేసరికి ఆస్మా చెడ్డదైపోయింది అనుకోవచ్చా? అవును, 100% చెడ్డదైపోయింది. ఎందుకంటే ప్రశ్నించొద్దు, ఏదైనా ప్రశ్నించొద్దు. కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అనిగిమనికి ఉన్నోనికి కడుపు నిండుతుంది అన్నట్టుంది. అంతే, అణిగిమని ఉన్నోనికి కడుపు కూడా నిండదు. బట్ నువ్వు కడుపు గాలినా సరే అణుగుమనుగు ఉండు. వీళ్ళ సిద్ధాంతం ఇది. నువ్వు కడుపు గాలినా అడగొద్దు, ఏం అడగొద్దు. నువ్వు ఎందుకు అడుగుతావు? నువ్వు అడిగితే మేము ఇది చేస్తాము. కేసులు ఎందుకు పెట్టిరంటే పెట్టినా. అవును, నువ్వు అగైన్స్ట్ గా మాట్లాడుతున్నావు. అగైన్స్ట్ గా మాట్లాడితే BRSV. అప్పుడు BRS వాళ్ళని స్పందించాలి కదా. నేను KTRని కూడా అదే అడిగిన. గ్రూప్ 1 విషయంలో అందరం కలిసినప్పుడు నా మీద కేసులు పెట్టిరు. నేను BRSV స్టూడెంట్స్ ని ఎట్లయినా అదే అడిగిన. నేను అంతకు మించి ఏమీ మాట్లాడలేదు, అందరి ముందే అడిగిన. ఓకే. KCR గారిని కానీ ఎవరన్నా కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? నేనైతే ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. గ్రూప్ 1 ఆలోచన ఉందా? తర్వాత ఆలోచన అంటే ఒకటి ఏముంటదంటే ఎవరినైనా కలవాలని ఉంటది. ఎందుకంటే వీళ్ళంతా తెలంగాణ కోసం కానీ కొన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు కానీ ఒక గౌరవం అయితే ఉంటది. పార్టీలను పక్కన పెడితే తెలంగాణ స్వరాష్ట్రం కోసం అందరూ పోరాడిన వ్యక్తులే, అందరినీ కలవాలని ఉంటది. రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలని ఉంటది, కానీ కలవరు. ఓకే. అట్లా ఓపెన్ గా ఆస్మాన్ పక్కన పెడితే కొద్దిసేపు ఇప్పుడున్న 3 పార్టీలల్లా
ఏ పార్టీ వస్తే బాగుంటది ఆస్మా కాకుండా? నేను కాకుండా అసలు నేను లేను అనుకోవాలా? ఆ, నేను లేను ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక ఓటర్ లాగా మాట్లాడితే. ఒక ఓటర్ లాగా మాట్లాడితే లంకాల దీపక్ రెడ్డి అనుకుంటా. ఏ పార్టీ? బీజేపీ. బీజేపీ నేను అసలు లేను లెక్కలనే లేదన్నావు. అదే అంటున్నా, నేను లేనని అంటున్నారు కదా మీరు. ఓకే, నేను లేనని అంటే నువ్వు ఒక ఓటర్ గా మాట్లాడుతున్నావు అనుకోవచ్చా? ఒక ఓటర్ గానే మాట్లాడుతున్నా. ఒక ఓటర్ గా బీజేపీ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నావు. అనుకుంటున్నా. కానీ ఒక కంటెస్టెడ్ ఆస్మాగా బీజేపీ ఆస్మాకు పోటీ లేదు లేదనుకుంటున్నా. ఎందుకంటే చెప్తా. ఇప్పుడు ఒక పార్టీ ఏమో రౌడీజాన్ని చూపిస్తుంది, ఇంకొక పార్టీ ఏమో సింపతిని చూపిస్తుంది. మీరు అన్నట్టు సింపతికే ఓట్లు పడితే ఫస్ట్ నాకే పడాలి, ఫస్ట్ ఓటు నాకే పడాలి సింపతి ఓట్లు పడితే. అంతే కదన్నా? అవును. ఇప్పుడు నేను లేను అంటున్నారు కాబట్టి బీజేపీకి అని చెప్తున్నా. ఎందుకంటే ఇవి రెండు చూసి జనాల దగ్గరికి కూడా రానివ్వట్లే. ఓకే, ఇప్పుడు ఏం తెలియను, అసలు పార్టీయే తెలియను, బీజేపీ పార్టీ కదా. ఓకే, అంటే ఇప్పుడున్న తెలియదు, జూబ్లీస్ లో అందరికీ తెలుసా అంటున్నారు కదా. అవును, కాబట్టి చెప్తున్నా. నో ఇష్యూ. అంటే నేను ఏమంటున్నా, ఇప్పటికైనా ఒకటి, జూబ్లీస్ ప్రజలకి ఆస్మా అన్ని ఏరియాలు తిరిగే ప్రయత్నం చేస్తుందా? నడుచుకుంటా తిరుగుతుందా? లేదంటే ఆస్మాకు అంత తిరిగేంత సోమత ఉందా? పాంప్లెట్లు పంచడానికి కావచ్చు, కాన్వాయిలు పెట్టుకొని తిరగడానికి కావచ్చు. అంతా ఇప్పుడైతే ప్రెసెంట్ లేదు. మొత్తం బయట ఇట్లా ఉంటారు కదా మా వెల్ విషర్స్. మీరు అన్నట్టు మా వెల్ విషర్స్, మా మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నిజంగా నిరుద్యోగులను నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరు కూడా వ్యతిరేకించరు. అట్లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళేమన్నా ఈ పాంప్లెట్లకు వాళ్ళే కొట్టించేసి ఇస్తున్నారు, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి. నేను ఫస్ట్ టైం ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నాది ఒకటి పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ కూడా ఒక 25 పోస్టర్లు వాళ్ళే కొట్టించి ఇచ్చారు ఫ్రీగా. ఒక ప్రింటింగ్ మిషన్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఈ బ్యాటరీస్ కూడా మేము నిన్న తిరిగినాం కదా, అందరూ జిరాక్స్ చేసి తీసుకుంటుంటే ఒక పర్సన్ చూసి మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా ఇబ్బంది పడకండి అని చెప్పేసి ఈ బ్యాటరీస్ నేను ఇప్పిస్తాను కూడా చెప్పారు వాళ్ళు. సూపర్ సూపర్. ఇవి వాళ్ళ ఇంట్లో ఉండే బ్యాటరీస్ ఇచ్చారు నిన్న. అవునా? మేము వెళ్ళిన తర్వాత. ఓకే, మరి జిరాక్స్ పెట్టుకుంటే కూడా బాగుంటది కాబట్టి నేను కొనుక్కున్నారేమో అనుకుంటున్నాను. లేదు కొనుక్కోలేదు. ఎక్కడి నుంచి ఫండ్స్ రాలే ఆస్మాకి? ఇప్పుడైతే రాలేదు, కానీ ఇస్తామని అయితే చెప్పారు. మాకు తెలిసిన వాళ్ళు వెల్ విషర్స్, మా సార్ వాళ్ళు ఉంటారు కదా ప్రొఫెసర్స్, వాళ్ళైతే ఇస్తామని చెప్పారు. కాబట్టి పాంప్లెట్స్ కి దాటికి చూసుకుందామని అనుకుంటున్నాం. సరిపోవట్లేదు, బట్ ట్రై చేస్తాం. ఓకే, ఎందుకంటే కాన్స్టిట్యుయెన్సీ చాలా పెద్దది. వెహికల్ ఏమైనా పెట్టుకుంటున్నారా ఏంటి? అసలు ప్రతి ఇంటికి ఆస్మా అనే పర్సన్ ప్రతి గడపకి వెళ్ళాలి. ఎందుకంటే ఆస్మాని టీవీలలో చూడడమే తప్ప మా ఏరియా అంటే ఇట్లా కూడా అనుకుంటారు ఓటేస్ట్ వాళ్ళు. కనీసం మా వాడకు రాలే, మాతో మాట్లాడినా లేదు అనుకుంటారు. 100% అనుకుంటారు. నా భయం కూడా అదే ఉందన్న. ప్రెసెంట్ అయితే ఖాళీ నడకన పోతే నిన్న పోయి చూసినాం కదా, ఒక 2 వీధులు తిరిగినాం అంతే. అంతేనా? అంటే ఎక్కువ తిరగలేకపోయినాము. అక్కడ కూడా ఏమైనా రోడ్లు చక్కగా ఉన్నాయంటే గతుకు రోడ్లు మొత్తం ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేసిందో, ఎక్కడ గుంత తవ్విరో కూడా అర్థమైతలేదు. అందుకే అవన్నీ చూసుకొని పోయేసరికి చాలా టైం పట్టింది. ఒకవేళ ప్రచార రథాలు పెట్టినా మనం వీధి తిరగలేని పరిస్థితి ఉంది జూబ్లీ హిల్స్ లో. మెయిన్ రోడ్ల మీదే తిరగాలి. ఒక భయం అయితే బాగుండిపోతుంది, అందరినీ రీచ్ అవ్వగలగమా లేమా అని చెప్పేసి. అందుకే సోషల్ మీడియానే దిక్కు అనుకుంటున్నాం. ఓకే, సూపర్. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తా అనుకుంటున్నా? నేనే గెలవాలనుకుంటున్నా కాబట్టి ఒక 80,000 మెజారిటీ అనుకుంటున్నా. 80,000 మెజారిటీ 100% అనుకుంటున్నా. నేనే గెలవాలనుకుంటా కదా, నేను పోటీలు ఉన్నప్పుడు అవతల గెలవాలని నేను ఎందుకు అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఒక పార్టీ నుంచి మీకు ఏదో కాల్ వచ్చింది, అది వచ్చింది అని వచ్చింది. ఇంకో పార్టీ నుంచి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఈయన చేయకపోయినా ఈయన అనుచరులా ఎవరో చేసిరు. టీఆర్ఎస్ నుంచి ఏమైనా వచ్చినాయా? టీఆర్ఎస్ నుంచి అన్నారు మీరు ఏమైనా సపోర్ట్ తీసుకుంటారా మా నుంచి, మీరు కూడా మాకే సపోర్ట్ చేయండి అని చెప్పి. అంటే మీకు చోట్ల కూడా మాకు ఇవ్వండి అనా? సపోర్ట్ చేయండి, పోటీలో ఉండకుండా మాకే సపోర్ట్ చేయండి అని చెప్పేసి. అప్పుడు మట్టి పోసినాము, ఇప్పుడు దుమ్ము అదేంది బూడిది పోస్తాం అన్నట్ట. ఇదేంది ఇంటెన్షన్? అంతే కదా. అయితే మీరు నిలబడకండి, మాకే సపోర్ట్ గా చేయండి, తిరగండి, మాగంటి సునీత గారికి చేయండి అని చెప్పేసి అన్నారు. కానీ లేదు మేము చేయము, మేము పోటీలో ఉంటాం అని చెప్పేసి నామినేషన్లు వేసినాము, యాక్సెప్ట్ అయ్యేలా చేసుకున్నాం. ఓకే, వీళ్ళిద్దరికి పోటీగా నిలబడ్డది మొత్తం మీద. ఈ ముగ్గురికి అనుకోవచ్చు, బీజేపీని పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ మొత్తం మీద అయితే ఆస్మా గెలవబోతుంది జూబ్లీస్ లో. గెలవబోతున్నా. ఓకే, సూపర్, గెలవాలనే కోరుకుంటున్నా. ఇంకోటి ఆస్మా, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు అంటే ఇప్పుడు ఓవరాల్ గా జూబ్లీస్ ప్రజలకు కావచ్చు, మీకున్న వెల్విషర్స్ కావచ్చు, ఎలాంటి సపోర్ట్ కావాలి, ఏ విధమైన మార్పు రావాలంటే మిమ్మల్ని గెలిపియాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సోషల్ మీడియా మీద డిఫెండ్ అయినా అన్నావు కాబట్టి చెప్తా ఉన్నాను. కొంతమంది ఒక 100 మంది అన్న చూడరా మా వీడియో, అందుకు చెప్తాను. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు మీరు? నేనా? ఎవరికైనా సరే
ఎందుకంటే ఒక జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నానే కాదు, ఉమ్. యావత్ తెలంగాణలో ఉండే సమస్యలు ఇవన్నీ. ఉమ్. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ గురించి టార్గెట్ గా జూబ్లీ హిల్స్ అని టైటిల్ పెట్టి మనం మాట్లాడుకుంటున్నాము. ఉమ్. కానీ 6 గ్యారంటీ పేర్లతో కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఉమ్. ఈ మన 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వక బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఉమ్. అప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఉమ్. లేదు. లేదు. ఈ నాలాగా ఏమీ లేని వారికి కూడా ఎకర భూమి అన్నారు, లేదు. లేదు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎకర భూమి ఇస్తే అది కూడా ఫస్ట్ నాకే రావాలి, కానీ ఏమీ లేదు కాబట్టి. ఏమీ లేదు కాబట్టి. ఓకే. కానీ లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అది అయిపోయింది. అసలు అది విసిగిపోయే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఉమ్. అసలు నిజంగా చెప్పాలంటే మేమంతా నిరుద్యోగులం, చదువుకొని ఏదో ఉద్యోగాలు కొట్టుకి వెళ్ళాల్సిన వాళ్ళం. అవును. కానీ వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల మేము తిరగబడ్డాం. ఈ ఉద్యమాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కసారి ఉద్యమంలోకి అడుగు పెట్టిన తర్వాత వంట పట్టిపోతాయి. ఉమ్. నువ్వు వద్దన్నా సరే లాగేస్తాయి, ఉద్యమం పోరాటం సైడ్ లాగేస్తాయి. ఓకే. మనం వద్దు అన్నా సరే మన రక్తం మరుగుతూ ఉంటది. ఒక్కసారి ఎంటర్ అయ్యి చూడండి, అట్లా ఉంటది. ఈ 12 సంవత్సరాలలో ఎవరికి ఉద్యోగాలే ఇవ్వాలి కదా? ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చారు. 12 సంవత్సరాల్లో ఏమైందంటే ఈ 60,000 మధ్య టాస్క్ నడుస్తుంది కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఉమ్. వీళ్ళు 50-50 చేసారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. అంతే. ఎవరు క్రెడిట్ అనాలి? ఇది మీరు ఇద్దరిది కూడా కాదు, మీరు ఏదో చెప్పుకుంటున్నారు కానీ ఈ క్రెడిట్ అంతా నిరుద్యోగులదే. ఓకే. అప్పుడు కాదా మరి మీరు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కిరు. ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరి కష్ట ఫలితమే నోటిఫికేషన్లు. మీరు దిగిపోయే ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు అవన్నీ ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చేసారు. సో ఇవి అనుకోవచ్చు. అసలు మీ సొమ్ము కాదు, మీ సోకు కాదు, మొత్తం మాదే. మా నిరుద్యోగులదే. మా నిరుద్యోగులు అమరులైన తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ అవి. మా నిరుద్యోగుల త్యాగాల ఫలితమే ఈ రోజు అపాయింట్మెంట్లు తీసుకున్నారు చాలా మంది. అంతే తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళ మధ్య పోటే కాదు అసలు. మేమిచ్చినాం మీరు దయచేసి 2 పార్టీలు కూడా చెప్పుకోకండి. ఓకే. అంటే ఈడ కొన్ని పార్టీలు ఈ గురుకులాలలో జరిగే కొన్ని ఇన్సూరెన్స్లు, హుజరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ఒక అమ్మాయి గురుకుల దాంట్లో ఏదో పర్సనల్ ఏదో ఉండి చనిపోయింది. దీన్ని అడ్డం పెట్టుకొని, ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. చేస్తారు, 100% చేస్తారు, 100% చేస్తారు. ఎందుకంటే అధికార పక్షంలో ఎవరున్నా సంబంధం లేదు, ప్రతిపక్షం అనేటోడు ఇట్లే చేస్తారు ఎప్పుడైనా సరే. చిల్లర రాజకీయాలు అనుకోవచ్చు. చిల్లర రాజకీయాలు ఇవన్నీ. ఎందుకంటే దయచేసి ఒక మనిషి ప్రాణము బతుకున్నప్పుడు ఎట్లాగో విలువ ఇవ్వరు. మీరు చనిపోయిన తర్వాత కూడా శవం మీద కూడా నిందలేసే ప్రయత్నం చేయకండి. ఆత్మలు ఘోషిస్తాయి, ఆత్మకి శాంతి ఉండాలి. చనిపోయిన తర్వాత రిప్పు అని స్టేటస్లు పెట్టడము, ఓం శాంతి అని పెట్టడం, మెసేజ్లు పెట్టడం కాదు. దయచేసి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరేటట్టు వాడు చెడ్డోడైనా పర్లేదు, దయచేసి ఇలా చిత్రీకరించకండి దయచేసి. అందుట్లో ఆడపిల్లలు చనిపోతే మరీ ఘోరం. అవును. ఇప్పుడు నాకు ధైర్యం ఉంది కాబట్టి బయటకు వచ్చి కొట్లాడుతున్నా. మరీ కట్టుదిడ్డం చేస్తే ఇప్పుడు చాలా మందికి ఆత్మహత్య తప్ప వేరే దిక్కు ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లాంటి వాళ్ళని ఏదో వాళ్ళ స్థితి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో పాపం అనకపోయినా పర్లేదు, కానీ మీరు పోయి వాళ్ళకి లేనివి అంటగట్టకండి. రాజకీయాలు అంటగడతారు, అక్రమ సంబంధాలు అంటగడతారు. అంటగట్టేటి మొత్తానికి ఆ శవాన్ని పనికి రాకుండా చేస్తారు, గౌరవం అనేది లేకుండా చేస్తారు. ఓకే. ఉద్యోగాల కోసం చాలా మంది చనిపోయారు. ఉద్యోగాల కోసం కూడా ఒకటి ఉంది. అయితే నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ఆంధ్రాలో గురుకుల హాస్టల్, ఆడపిల్లల హాస్టల్ కానీ ఏదైనా హాస్టల్ ఉంటే ఫుడ్ ఏ విధంగా ఉంది, పిల్లలకు ప్రతి ఒక్కటి అందుతుందా లేదా ప్రోటోకాల్ ప్రకారంగా చెక్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక వీడియో చూడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో హాస్టల్కి పోతాడు, ఉప్పు బాగాలేదు పప్పు లేవు బాగాలేదని ఒక వీడియో వస్తుంది, మళ్ళీ సంవత్సరాల దాకా ఏది గతి ఉండదు. ఈ విషయాలు ఏ విధంగా చూసుకోవచ్చు కదా? వీడియో వచ్చింది, మళ్ళీ దానికి పరిష్కారం ఏది కదా? కదా, వీడియో వచ్చింది, అక్కడ సమస్య ఉందని వీడియో వచ్చింది, మరి దానికి వచ్చిన పరిష్కారం ఎందుకు వీడియో రాలే? ప్రతి ఎమ్మెల్యే ఎందుకు చెక్ చేస్తలేరు? ఎందుకు మీ నియోజకవర్గాల్లో గురుకుల హాస్టల్స్ అవి చెక్ చేస్తలేరు? ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు రౌండింగ్ చేయట్లేదు? పాయిజనింగ్ అయ్యే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా అమ్మాయిలు కూడా. భయపడే పరిస్థితి. ఒకప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఒక నమ్మకం ఉండేది. గురుకులాలంటే పూర్వకాలంలో గురువు దగ్గరనే ఉండి అక్కడే విద్యను అభ్యసించి అక్కడనే సత్ప్రవర్తన నేర్చుకొని వస్తారు అనే విధంగా ఉండేదాన్ని. ఈ రోజు గురుకులాలంటే ఫుడ్ పాయిజనింగ్, వాష్రూమ్స్ ఉండవు, సరైన తిండి లేక పిల్లలు ఇబ్బంది పడతారు, కడుపు నొప్పులు వస్తాయి, రోగాలు వస్తాయి అనే స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ లోపం కాదా? కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచినామని చెప్పేసి దర్జాగా చెప్పుకునే ప్రభుత్వాలు
మీకు అంటే ఏంది, సబ్బులు ఇవి రూసుకుంటే సరిపోతుందా? పొట్ట కడుపులో ఎట్టనమని కడుపులో కడుపెట్టనమని ఎట్లనన్నా ఉండనా పర్లేదా? దాంట్లో పురుగులు పోయి ఏమన్నా నాశనం కానీ పైకి చూడడానికి అలంకరణ ఉంటే సరిపోతుందా? కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినట్టు మీరు ఫుడ్కి ఎందుకు పెంచట్లేదు? ఫుడ్ బాగుంటుందా హాస్టల్ లేదా కూడా వార్డెన్స్ పోర్ట్రేషన్ ఎందుకు చేయాలి కదా. కేటాయించట్లేదు? టీచర్లకు కూడా ఇబ్బంది గురుకులాల్లో. అవునా? హాస్టల్ వార్డెన్స్ ఎందుకు కేటాయించలేదు? ఈ టీచర్సే నైట్ డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితి. వార్డెన్స్ ని ఎందుకు కేటాయించట్లేదు? వార్డెన్స్ ని కేటాయిస్తే నైట్ టైం వాళ్ళు డ్యూటీస్ చేస్తారు కదా. పాపం ఈ టీచర్స్ పొద్దున పాఠాలు చెప్పాలి, నైట్ డ్యూటీస్ కూడా చేయాలి, వాళ్ళకి కేర్ టేకర్లుగా వాళ్ళే ఉండాలి. ఎందుకు ఈ పరిస్థితి? ఓకే, ఇట్లా మారాల్సినవి చాలా ఉన్నాయి. ఈ సమస్యలు చెప్తూ పోతే రోజులంతా గడిచిపోతాయి. ఇవన్నీ ఉన్నాయి. ఒక నిరుద్యోగిగానే కాదు, ఒక టీచర్ గా కూడా నేను చెప్తున్నా. అంటే ఎందుకు ఈ విషయం అడుగుతున్నా అంటే ఉమ్. ఇది జూబ్లీస్ ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే ఉమ్. ఒక్కసారి నిరుద్యోగికి ఒక్కసారి అవకాశం ఇస్తే మిగతా ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళకి కొంచెం అన్న బుద్ధి వస్తుంది అనే విధంగా అడగడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, అరే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు అవును. అని ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉమ్. ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తారేమో అన్న ఇంటెన్షన్. అవును. ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నాం ఆస్మా? నేను చెప్పేది అంటే, ఇన్ని సమస్యల పైన నేను మాట్లాడుతున్నా కదా, ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటది జనాలకి. అవును, ఇన్ని సమస్యల పైన మాట్లాడుతున్నప్పుడే వాటి పట్ల అవగాహన ఉందని అర్థం చేసుకోవాలి అవును. దయచేసి. ఎందుకంటే నిజంగా ఇప్పుడున్న నాయకులు అవగాహన ఉంటే, సమస్యల పట్ల వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు పోయి ఇప్పటికీ తీర్చేటోళ్ళు. నేను కాదనట్లేదు, కానీ ఇప్పటికీ వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఏ వ్యవస్థ పైన కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి చల్లాలి, ఓట్లు గుంజాలి, అంతే, ఓట్లు గెలవాలి, గుంజాలి. మళ్ళీ సంపాదించుకోవాలి. ఇంకొకటి, రాజకీయం అంటే డబ్బు, మద్యము ఇదే అనుకుంటారు, బిర్యానీ ప్యాకెట్లు ఇదే అనుకుంటారు. ఆ Okay. ఒక్క రోజు కేటాయిస్తే మీ జీవితం 4 సంవత్సరాలు నాశనమే. ఓకే, ఒక్కరోజు కంట్రోల్లో ఉండండి, ఒక్కరోజు తాగకండి, ఒక్కరోజు ఆ బిర్యానీలు తినకండి. ఓకే. మీ ఒక్కసారి జీవితాలు 4 మీ సంవత్సరాలు జూబ్లీస్ మంచిగా ప్రజలకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఉంటాయి. ఇంకోటి, ఆస్మాకి అంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, వాటర్ బాటిల్ అని, ఫుడ్ అని, ఇంకోటని. ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తాం, అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాం. అమ్మాయికి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మేము ఒక్కరం మాట్లాడితే కాదు ఇది. ప్రతి ఒక అవకాశం ఇచ్చి చూడండి ఒకసారి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఆస్మాకి ఇట్లా గెలిస్తే ఇది మొత్తం వేరే అవుతుంది. ఇది ఒకసారి ఇచ్చి చూద్దాం, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఫోన్పే నెంబర్ కూడా, అది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయి. ఫోన్పే, గూగుల్ పే నెంబరు, మీ అకౌంట్ నెంబరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రోల్లో కూడా ఇస్తాను. ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనీసం ఒక వెహికల్ పెట్టుకొని ప్రతి గల్లీకి తిరగడానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఇక మా తరపు నుంచి ఆస్మాకు సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో మేము చెప్తా ఉన్నాం. ఆస్మా, మీ జూబ్లీస్ ప్రజలకి 1 వర్డ్లో ఏం చెప్తాం? 1 వర్డ్ లో ఎంతసేపు చెప్పినా కాబట్టి అదే చెప్తాం మళ్ళీ కూడా. మేము నిన్న ప్రచారంకి వచ్చినప్పుడు ఏ పార్టీ అనుకొని దూరం నెట్టేసిరు మమ్మల్ని. మీరు అదే స్టాండ్ మీద ఉండండి. ఓకే, మేము ఏదైనా పార్టీ నుంచి వస్తే మాత్రం మీరు మమ్మల్ని గెంటేయండి. మేము స్వతంత్రంగానే వస్తున్నాం. మీ లోపల మామూలు మనుషులుగా, మామూలు స్థితులను మేము అనుభవించినాం కాబట్టి, మీ మధ్యతరగతి కుటుంబాలు మేము కూడా వచ్చినాం కాబట్టి, ఆ కుటుంబం నుంచి మాకు తెలుసు ఆ బాధ లేదు. కాబట్టి మన బాధల్ని మనమే పంచుకోవాలి. ఆ బాధలకి పరిష్కారం ఎట్లా దొరకాలని ఆలోచించే వ్యక్తులం కాబట్టి, దయచేసి ఈ పార్టీలందరినీ పక్కన పెట్టేసి ఈ ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థినైన నాకు అవకాశం ఇవ్వగలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఓకే, రైట్. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేను ఏదైతే చెప్పినో పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాను. బయట తిరగాలంటే ఊరికే అవ్వదు, మీకు తెలుసు. ఒక్కసారి ఆస్మాకి సపోర్ట్ చేసి చూడండి. ఓకేనా? రైట్ ఆస్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.